తైలాభిషేకం కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం కొద్దిమంది ఉన్నా ఎక్కువ దేవుడు పరిశుద్ధులు మన పక్కన ఉంటారు. ఈ లైవ్లో 300 మంది 400 మంది దేవుడు ఈ వాక్యమును మరి ఈ ధ్యానమును అందరూ కూడా చూస్తున్నారు. 300 మంది 400 మంది దేవుడు లైవ్ ద్వారా చూపించటకు కృప చూపించారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. అలాగే తైలాభిషేక పండుగ కొరకు 13వ తారీఖు జరిగే తైలాభిషేక పండుగ మహిమగా దేవునికి ఆత్మీయంగా అలాగే పరిశుద్ధముగా బలమైన ప్రార్థనతో అభిషేకం జరగాలి. అభిషేకం వచ్చినప్పుడు మన మీద ఏమొస్తుంది? కిరీటం వస్తుంది. ఏమొస్తుంది? కిరీటం. దేవుడు కిరీటము మనం దయచేస్తాడు. ఆ కిరీటం ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం విందాం. అలాగనే ప్రియమైన సహోదరి సోదరుడు, ఈరోజు తైలాభిషేక పండుగ అంటే ప్రజలకు వివరిందాం ప్రార్థన అయిన తర్వాత. అలాగనే రేపు పలకెడలో గానం జరగన ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రజలు ఎవరైనా మరి పలకెడ గ్రామంకి వచ్చి తైలాభిషేకం యొక్క విధానం, దేవుడు ఏర్పాటు చేసిన ఆ తైలాభిషేక పండుగ ఆత్మీయంగా జరగడానికి దేవుడు మరి ఆ రోజు 13వ తారీఖు జరిగిస్తారు. అందరూ తమరు రండి, చూడండి అభిషేకం అంటే దేవుడు ఎలా జరిగిస్తారో మనం చూద్దాం. దాని కొరకు మన ప్రార్థన చేద్దాం. అదే ఎల్లమెల్లి గ్రామంలో మరొక మందిరం కట్టాలని దేవుడు ఆశపడుతున్నారు. దాని కొరకు దానికి ప్రార్థన చేద్దాం. అలాగే రాకడ సువార్త సభలు ఆగకుండా కొనసాగించేలాగా మరి ఈ నెలలోనే ఒక సభ పెట్టేలాగా మనం ప్రార్థన చేద్దాం. రాకడ సువార్త సభ అంటే శాతానికి పులిపెక్కువ, శోధనలు ఉంటాయి, అడ్డులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. ఈరోజు జనాలను ఆపింది ఎందుకంటే అదే ఇది రాకడ సువార్త సభ చేస్తున్న శాతానికి ఇష్టం ఉండదు. జనాలు ఇప్పుడు కాదు, ఇప్పుడు దేవుడు జనాలకు కొలవమంట ప్రవాహం అనే దేవుడు తీసుకొచ్చేస్తాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఆ రాకడ సువార్తలు ఎన్ని ఆటంకాలైనా సరే ఆ టార్గెట్ అవ్వబట్టాలి. నవంబర్లోని పెద్ద సభను ఏర్పాటు చేసి మరి సన్నిధి రాకడ సువార్త జెండాను ఎగరవేయాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా కొనసాగించాలి. ఆగస్టు నెలలో మరి తైలాభిషేకం అయిపోయిన తర్వాత వర్షాలు తగ్గుతాయి. మరి ఏదో ఒక గ్రామంలో సువార్త సాతాను చేసే గడబడి కూడా ప్రజలకు తెలియపరచాలి అమ్మా. అందుకని మన ప్రార్థన చేద్దాం. రాకడ సువార్త సభల కొరకు, అలాగే తైలాభిషేక పండుగ కొరకు, అలాగే ఎల్లమెల్లి గ్రామముల కొరకు, అలాగే మంగళవారం జరుగుతున్న పలకడి గ్రామంలో స్వస్థత ప్రార్థన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు అక్కడ చేస్తున్నాడు. ఎక్కడన్నా చేస్తాడు. వస్తే దేవుడు ఇక్కడ కూడా ఎన్నో కార్యాలు చేశారు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రార్థనకు వెళ్దాం. మొదట నేను ప్రార్థన చేస్తాను, మీరందరూ కూడా ప్రార్థనలోకి నిన్ను కొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదారావయ్యా హృదయ దేవన మందు ముదమునా నిన్ను నిల్పి హృదయ దేవన మందు ముదమునా నిన్ను నిల్పి భక్తి పుష్పములాచే భజించి పూజించి భక్తి పుష్పములాచే భజించి పూజించి నిన్ను కొలిచెదా
లేచి నిలబడదాం, మోకరిందాం, చేతులు జోడిద్దాం. ప్రార్థనే పరిస్థితులు మార్చివేసి అడుగుడి ఇవ్వబడునని దేవుడు చెప్పి ఉన్నాడు. ఈ సాలలో 2023 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం నుంచి అనేక గొప్ప కార్యములు, ఎన్నో వ్యాధులను, ఎన్నో చిక్కు ప్రశ్నలను దేవుడు విడదీసి గొప్ప కార్యం చేసిన స్థలం ఇది. ఈ స్థలము దేవుడు ఏర్పాటు చేసిన స్థలము. నీవు నేను ఆయన ఏర్పాటు చేసిన స్థలములో మనం ఉన్నాం. ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండద్దు. దేవుణ్ణి ఏమడిగినా చేసే దేవుడు, నీ మనస్సులో నెరవేర్చే దేవుడు, కావలసినవన్నీ విచ్చివేసే దేవుడు. ఆయన వేపించుద్దాం. ఆయన కనికరగల దేవుడు. ఆయన కనికరం పొందుకోవాలి మనం. ఆయన భద్రత ఇచ్చే దేవుడు. ఆయన భద్రతను మనం కోరుకోవాలి. ఆయన క్షేమం కలిగించే దేవుడు. ఆయన కాపుదలిచ్చే దేవుడు. నీకు నాకు కాపుదలిచ్చే దేవుడు. ఆయన వేపించుడు, సర్వోన్నతుడు వేపించుడు. అనాలోచనతో ఉండద్దు. ఇది అభిషేకం సమయం అండి. దేవుడు మోసేసు ఉపవాసాలు ఏర్పాటు చేసిన దినం దైవజనుడు దేవదాసయ్య గారు అందుకున్న ఈ మోసేసు ఉపవాసాల్లో ఉన్నాం. నిన్నటితో కార్యం అయిపోయింది. ఈరోజు అభిషేకం కార్యం. అనేక ప్రాంతాలలో అభిషేకములు జరుగుతున్న సమయం ఇది. మన మీద కూడా ఒక అభిషేకం దిగరావాలని ప్రార్థన చేయాలి. ఆగస్టు 13వ తారీఖున ఇదిగో ఈ బైబిల్ మిషన్ మందిరముల తరపున ఆగస్టు 13వ తారీఖున పలకటి గ్రామంలో ఘనముగా దేవుడు అభిషేకం జరిగించుకోబోతున్నారు. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ప్రజలు వస్తున్నారు. వారు బంధువులు వారి చుట్టాలని కవరంపుకుంటున్నారు. రేపు 13వ తారీఖు జరిగే తైలాభిషేక పండుగకి మనం అందరం ప్రార్థించాలి. దూర ప్రాంతంతో వచ్చుతున్న బిడ్డలకు తండ్రి మీరు మార్గము సహాయం చేయండి. అయినా వారందరికీ తండ్రి వాహనాలు సిద్ధపరచండి. ప్రార్థన చేద్దాం. దేవా, రేపు జరిగే ఆగస్టు 13వ తారీఖు అయా నీ అభిషేకము తండ్రి బలముగా దిగిరండి. వేలాది మంది మధ్యకి దిగిరండి తండ్రి. ప్రతి బిడ్డను ప్రతిష్ఠించుకోండి ప్రభు. అయా ప్రత్యేకపరచండి. ఆ రోజు అయా నీ బిడ్డలుగా ప్రతిష్ఠించుకోండి. లోకము నుంచి ప్రత్యేకించండి అయ్యా. లోకానికి కట్టబడిపోతున్నారు అయ్యా, భయముతో కట్టబడిపోతున్నారు తండ్రి. అయినా ఆయా సంఘాలకి కట్టబడిపోతున్నారు ప్రభువా. నీ సన్నిధానానికి అయా నీ అభిషేకానికి ప్రభువా తల్లి రాలపోతున్న బిడ్డలు తండ్రి మీరు ఆత్మతో నడిపించండి తండ్రి. నీకే వందనము ప్రభువా. అయా దివారాత్రులు దేవుడు చాలించేవాడు ధన్యుడు అని నీ వాక్యము సెలవిచ్చినట్టు ప్రభువా, ఆదివారము తప్ప ఏ వారము దేవుని దగ్గర రాలేకపోతున్న బిడ్డను క్షమించదండి. ధన్యత కలిగించిన వారికి పురుగుల పట్టు తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవుడా వారి మనస్సులను పురుగులుపి దివారాత్రులు దేవుడు ధ్యానించడం ధన్యమని ధన్యతని వారికి నైనా తెలియపరచండి అయ్యా. నీ రాకడ సమీపంగా ఉంది అయ్యా. ఈ తైలాభిషేకము రాకడ సిద్ధపాటు దినము తండ్రి. అయ్యా నీ ప్రజలుగా, నీ బిడ్డలుగా, నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా వారిని అభిషేకించుకున్నది అయ్యా రాకడ మేఘం ఎక్కడానికి తండ్రి. అట్టి కార్యము పలగడి గ్రామం జరిగించండి. దూర ప్రాంతముతో వచ్చుతున్న వారికి తండ్రి వాహనాలు సిద్ధపరచండి అయ్యా. పత్రికను ఎవరి గృహానికి వెళ్ళిందో, ఎవరి చేతిలో పత్రిక ఉందో ఆ పత్రిక మాట్లాడించండి అయ్యా. నీ దూతలను పంపించండి.
ఆయా గ్రామాలకు తండ్రి ఆ హృదయాన్ని తలుపులు తట్టండి ప్రభువా. అయ్యా నువ్వు ఒక పని కొరకు నియమించబడ్డావని, దేవుడు మానవుడిని పుట్టించింది ఏదో పని కొరకు నియమించారని, అభిషేకం జరగాలని, దేవుడే దిగివచ్చి ఆ అభిషేకం జరిగిస్తున్నారని ప్రతి బిడ్డకు జ్ఞానం ఇచ్చిన ఆయన బిడ్డలు నడిపించండి. ఆయనకు వందరములు. వేలాది మందికి తండ్రి ఆహారమునైనా సమృద్ధిగా కలిగించండి నాయన. నీకు స్తోత్రము అయ్యా. వేలాది మందికి తండ్రి తైలము తండ్రి సమృద్ధైన తైలము ఏర్పాటు చేయండి, సిద్ధపరచండి. ప్రతి బిడ్డ తండ్రి ఆత్మీయంగా అభిషేకం చేసుకునేవారు అయినా పరిశుద్ధితో బలమైన ప్రార్థనతో అభిషేకము పొందుకున్నట్లుగా తండ్రి అక్కడ నీ పరిశుద్ధాత్మను తండ్రి ఆయన మీరే బిడ్డను సరిచేసి ఒప్పింపజేసి మోకరించి ప్రార్థన చేసేవారుగా మార్చుకోండి తండ్రి. నీకు స్తోత్రములు. పత్రిక సేవ జరుగుతున్నది ప్రభా. ఏ గ్రామానికి మీరు వెళ్ళమంటారో, ఏ గ్రామానికి ఆ పత్రిక అందించాలో ప్రభు నీ చిత్తము జరిగించారు. అయినా నీకు వందనము తండ్రి, నీకు స్తోత్రము తండ్రి. అట్టి కార్యము ఆయన రేపు 13వ తారీఖున జరిగే పల్లకడి గ్రామములో బైబిల్ మిషన్ స్వస్థత ప్రార్థన మందిరము ఆవరణలో తండ్రి ఆ కార్యము జరిగించినప్పుడు తండ్రి మీ మేఘము తండ్రి ఆ మందిరం మీద ఆయన నిలిచినట్లు సహాయం చేయండి. ఒక మేఘం వచ్చి ప్రభు ఇదిగో తండ్రి ఇశ్రాయేలు ప్రభు మేఘము కింద నడిచినట్టుగా తండ్రి మేఘములోంచి మీరు మాట్లాడినట్టుగా ప్రభు అక్కడ కూడా తండ్రి ఒక మేఘము తండ్రి అక్కడ ఆవరించినట్లు సహాయం చేయండి. అయినా ఎండైనను వానైనను లేకుండా ప్రభు అయ్యా నైనా మంచి వాతావరణం దయచేయండి. ఆర్కెస్ట్ర వారు పాటలు పాడుతూ ఉండగా ప్రభు నైనా మంచి వాయిద్యములు వేడుకు నేను పోరాటములు ఏర్పడ్డండి. మధురమైన పాటలతో తండ్రి హృదయాలను కట్టేసే పాటలు తండ్రి పాడుతూ ఉండగా తండ్రి అయా ఉజ్జీవం కలిగించండి. ఆయన మనైనా హృదయంలో ఉజ్జీవం రేపండయ్యా. నీకే స్తోత్రములు తండ్రి, నీకు వందనములు తండ్రి. అయినా నీకే వందనము తండ్రి. సమస్తము నీ చేతి సమర్పణ ఆ కార్యమంతా మీరు జరిగించుకోండి తండ్రి. ఆయన ఎల్లమెల్లి గ్రామంలో ప్రభు నీ మందులు ఏర్పాటు చేయాలి. నిశ్చితమైతే తండ్రి మరణాత మహిమ మందిరము ఏర్పాటు చేయండి. మరణాతానగా ప్రభు వచ్చుతున్నారు, ప్రభు వచ్చి ఉన్నారు. అదొక సువార్త. ఆ గ్రామమంతా నా మరణాత అనే మాటను మారుమూరుగునట్లు సాయం చేయండి. నాకు ఉన్న 2 కుటుంబాలు తండ్రి నువ్వు ఏర్పాటు చేసావు నాయన. ఆ కుటుంబాలు నీ సన్నిధానంలో ఏకీపించి పాటలు పాడే భాగ్యం బిడ్డలు తండ్రి. నీకు వందనములు తండ్రి. రాకడ సువార్త సభను ప్రభు జరిగించాలని ఆయన ఈ సంవత్సరం ఇచ్చిన గొప్ప బాధ్యత తండ్రి. ఆయా గ్రామాల్లో వెళ్ళి రాకడ వార్త చాటండి అని మీరు సెలవిచ్చిన్నారు తండ్రి. బైబిల్ మిషన్ ఏర్పాటు చేసినది రాకడ వార్తలు చాటడానికి ఆయన సాతానికి పులిపెక్కువతుంది. రాకడ వార్తలు చాటుతుంటే అయా సాతానికి పులిపెక్కువ ఆయన దాన్ని ఆయన చితకుదుగ్గవుతండి. తల చితకుంటావు ఆయన తోకాడుస్తూ ప్రజలను బిడ్డలను విశ్వాసాలను భయపడుస్తున్నాయి. స్తోత్రమునైనా దాన్ని అభయం నుంచి ప్రజలను విడిపించారు. అయా అభయోద్ధానం నుంచి ఆయన బిడ్డలను విడిపించారు. రాకడ వార్తలు వినవారు, రాకడ వార్తలు వినలేని వారు మేఘమెక్కలేరని, రాకడ ధ్యానము రాకడ తలంపు లేని వారు మేఘమెక్కలేరని అయా మీ వార్తను సెలవిచ్చు. రాకడ వార్తలు ధ్యానించాలి, రాకడ వార్తలు చదవాలి, రాకడ వార్తలు వినాలి అని మీరు సెలవించినట్లుగా ఆయన ప్రజల తండ్రి వినలేకలేని స్థితిలో ఉన్నారు. అయా సాతాను అడ్డులు ఆటంకాలు అయా అభ్యంతరాలు భయాలు లోన 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 అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు బిడ్డల తండ్రి.
వాటిని విడిపించండి అయ్యా. మీరు స్వతంత్రంగానే తీసుకురావాలి ఆయన. వారు మనస్సును తెలుసుకుని, నిజమో తెలుసుకుని, అయ్యా ఏది సత్యమో, ఏ సత్యమైన బోధో, ఏ బోధ ఈ కాలము ఉండాలో, ఏ బోధ వినాలో వారికి జ్ఞానం కనిపించండి అయ్యా. స్తోత్రమనైనా. బైబిల్ మిషన్ ఎక్కడ ఉంటే అక్కడికి ఎగిరి వచ్చుతున్నారు తెలుసునా అన్న మాటను తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ బైబిల్ మిషన్ తండ్రి మీరు సాక్షిగా నిరూపించండి అయ్యా. నీకు వందనములు ఆయన. అనేక మంది కట్టబడి ఉన్న వారిని విడిపించండి అయ్యా. రాకడ వార్తలు తండ్రి చాటుటకు తండ్రి మాకు జ్ఞానం ఇవ్వండి, నడిపించండి. ఏ గ్రామంలో ఈ వార్తలు చాటాలో ప్రభు, ఏ గ్రామాల్లో నీ రాకడ మాటలు వెదజల్లాలో తండ్రి అక్కడ జరిగించండి అయ్యా. అనేక స్తోత్రములు. ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చిన ఆగకు కొనసాగిపోయినట్లుగా తండ్రి నీ సేవను, నీ సువార్తను సాగింపచేయండి తండ్రి. నీకు వందనములు. ఆనాడు సువార్తకుడైన పౌలు గారు ఎన్నో వ్యాధులు వచ్చిన ఆగగా కొనసాగిన కుమారుడు తండ్రి తన గురి యొద్దకే పరిగెట్టున్నట్టుగా తండ్రి అయ్యా. సువార్త కొరకే చేసిన సేవను బట్టి అట్టి సేవను మాకు దయచేయండి అయ్యా. అయ్యా బిడ్డల కోసం, ప్రజల కోసం ఈ సేవ తండ్రి నీ వార్తను అందించాలని ఆయన మేము ఆశపడుతుందండి. నిగురు సొమ్ము నికర ఆదాయం లేని వారు ప్రభువా, నిగురు సొమ్ము నికర ఆదాయం లేని వారు నీవేది చేతులు చాపుతుందండి. మీరే జరిగించండి. ఆశ ఉంది కానీ ఆలోచన ఉంది ప్రభా. ఆస్తులు లేని వారు తండ్రి, ధనము లేని వారు ప్రభా మీరే సమకూర్చండి తండ్రి. మండలం అంతా తండ్రి రాకడ వార్తలు చాటాలు ప్రభా. నీకు వందనములు అయ్యా. రాకడ సువార్త జెండాను తండ్రి నవంబర్ మాసంలో తండ్రి ఇదిగో 12 గ్రామాలు తిరిగి దేవుడు జెండాను ఎగరేసినట్లుగా రాకడ జెండాను ఎగరవేయి. నవంబర్ నెలలో జరిగే మూడు రోజుల సభలను తండ్రి, రాత్రులు పగలు జరిగే ఆ సభలను మీరు మహిమగా జరిగించుకోండి అయినా. స్తోత్రం తండ్రి. మీ ఆలోచన ఏమి జరగదు, మీ తలంపు లేని భూలోకం ఏమి జరగదు తండ్రి. ఇక్కడ నువ్వు ఏర్పాటు చేసి ఈ స్థలం మాకు చూపించు. అనేక గొప్ప కార్యం చేశారు, ఇంకా నువ్వు అనేక గొప్ప కార్యం చేస్తావు. ఎక్కడ నీ సేవ చేయాలో, ఎక్కడ నీ మందిరం కట్టాలో ప్రభు అక్కడ నడిపించుకుంటున్నావు తండ్రి. నీకు స్తోత్రం. నికర సొమ్ము నికర ఆదాయం లేకపోయినా సరే లక్షలాది రూపాయలు మనం చేయించుకున్నారు. లక్షలాది రూపాయలు మీరు ఇచ్చిన నాయన పనులు చేయించుకున్నాం. భూమి స్థలాలు కొని మందిరాలు కట్టుకున్నారు తండ్రి. నీకు వందనాలు. మేము ఏ పాటు వారం నమ్మకంగా పనిచేయడం తండ్రి. ప్రతి శనివారం తండ్రి సమయానికే ప్రారంభం, సమయానికి ముగింపు తండ్రి. ఈ క్రమం జరిగినట్టుగా మాకు సహాయం చేస్తున్నావు తండ్రి. అట్టి ఆలోచన, అట్టి బుద్ధిని మాకు కలుగజేస్తున్నావు తండ్రి. నీకు వందనం. ఇదిగో తండ్రి ప్రతి శనివారం తండ్రి ఇదిగో ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేక వందలాది మంది ఈ లైవ్ చూస్తున్న వారు ఆయన. దీనికి నాయన వారు నాయన యాడ్ అయ్యి ఉన్నారు ప్రభా. దీనికి నాయన ఈ వార్త ఎప్పుడు వస్తుంది, లైవ్ ఎప్పుడు వస్తుందని చూసే బిడ్డలకు తండ్రి తగిన దీవెన ఆశీర్వాదాలు కూడా ఎవరైతే ఈ లైవ్ లో పాల్గొని ప్రార్థన చేస్తున్నారో తండ్రి నాయన, ఎవరైతే ఈ లైవ్ చూసి మోకరించున్నారో ప్రభా వారందరికీ తండ్రి స్వస్థత, విడుదల కలిగించి తండ్రి మీకు వందనములు స్తోత్రములైన. మొదటి ప్రార్థన మీరు ఉన్నారు, మొదటి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు. ఇక నువ్వు ప్రార్థన చేస్తుండగా, విజ్ఞాపన చేస్తుండగా అయా మీరే మహిమ గంటపడి అయినా అడుగుచున్నాను బిడ్డలు ఒక్కొక్కరిని ఒక మూల స్తంభములుగా వాడుకోండి అయ్యా. నీకు వందనములు. ఒక్కడవని వడలా పోవద్దు, నీ పక్కన అనేక మందులు ఉన్నాను తెలుసునా అయ్యా. మా తండ్రి అయినా మా పితరుడైన దేవదాసయ్య గారు చెప్పిన గొప్ప పాఠము తండ్రి. మీ ఒక్కడేమో కాదు ఇక్కడ ఉండేది, అనేక మంది ఉన్నారు ఆయన. అనేక మంది దేవదూతలు, అనేక మంది పరిశుద్ధులు మాతో పాటు నిన్ను స్తుతిస్తున్నారు తండ్రి. నీకు వందనములు. వారందరితో పాటు మేము కూడా నిన్ను ఆరాధిస్తుంటాం.
మా ప్రార్థనతో యోచన తండ్రి ధూపమని నీ దగ్గరికి రావాలి ప్రభు. అయా పరిశుద్ధుడు నాయనా, అయ్యా మా ప్రార్థన అయా నిన్ను తాకుతుంది ప్రభా, నిన్ను తాకుతుంది ప్రభా. మీరు దూతలు తాకుతారు తండ్రి. మా పరిచయం పెట్టండి, మార్గమును సరళం చేయండి, విశాలపరచండి ఈ మందిరాన్ని, ఈ స్థలమంతా కొనుగోలు చేయండి ప్రభు. ఇక్కడ ఒక సిలువని ఏర్పాటు చేయాలండి, నిశ్చితమైనదండి ఆయన. ఒక సిలువని ఏర్పాటు చేయండి, ఇది ఒక పుణ్యక్షేత్రము కదండి అయా. దేవుడు ఏర్పాటు చేసిన ఒక స్థలము ఆశ్చర్యపురంగా మార్చండి. ఈ ఆశ్చర్యపురంలో వచ్చే వారికి నాయన ఆశ నెరవేరుతుందండి. ఈ ఆశ్చర్యపురము నాయన తల్లిదండ్రులు వదిలేసిన కష్టంలో ఉంటున్న వారికి ఆశ్చర్యపురంగా మార్చండి. రోగములతో ఉన్న వారికి నాయన ఇది ఆశ్చర్యపురం అయా. అప్పుల్లో ఉన్న వారికి నాకు ఆశ్చర్యపురం ఉందండి అయా. వ్యాధులతో కష్టములతో ఉన్న వారికి అయా క్రీస్తు ఆశ్రయపురమునైనది. ఆశ్రయపురంలోకి అనేక మంది నాయన ప్రజలను మీరు తోలుకుని వస్తున్నారు ఆయన, గుంపులు కదండి. ఈ ఆశ్రయపురంలో తండ్రి ఆశ నెరవేర్చుకుంటారు తండ్రి. వేస్తున్న ఈ కార్యం బట్టి నీకు వందనమైనా త్వరలో గొప్ప కార్యములు పనులు చేయండి. ఎవరైనా ఈ యొక్క స్థలానికి తండ్రి ఒక ఆశ కావాలని ఆశపడు. ఇది ఆశ్రయపురం, ఇది క్రీస్తు ఆశ్రయపురం అని ఒక తండ్రి ఒక టైటిల్ మీరు ఏర్పాటు చేయండి, ఒక పేరుని ఏర్పాటు చేయండి తండ్రి. ఈ వీధికి అయ్యా, ఈ వీధికి తండ్రి క్రీస్తు ఆశ్రయపురం అని ఒక నామమును మీరు పెట్టి తండ్రి ఆయన గ్రామాలు జిల్లాలకు నైనా వ్యాపించినట్లుగా మీరు సాయం చేయండి. మీకు అసాధ్యమేంటి ఏమి లేదు నాయన, మీకు సమస్తము సాధ్యమందండి. నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభు. మీరు చేర్చుతున్నారు తండ్రి, నీకు వందనములు. మీరు వాగ్దానం చేశారయ్యా, నీకు వందనములు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మీరు సెలవించి ఆయన. శుక్రవారమే అనేక మంది అయ్యా ప్రజలు వచ్చి ఇగో ఈ శిలువ దగ్గర, ఈ శిలువ సింహాసనం దగ్గర పడి ఉంటారని మీరు ఆయన మీకు సెలవించిన మాట తండ్రి త్వరలో నెరవేర్చుతున్నదేవా, నీకు వందనములు అయ్యా. నిరీక్షణ కలిగి ఉండేటని మీరు సెలవించినారు. ఓపికతో ఓర్చుకుని ఓపికతో ఎదురు చూడని మీరు సెలవిచ్చినట్టు తండ్రి మేము ఓపికతో ఎదురు చూస్తున్నాం తండ్రి. అట్టి గొప్ప కార్యం మీకు చూడాలి, అట్టి గొప్ప కార్యమని మీకు చూసేటప్పుడు ఇదిగో దేవుడు పలానా సమయమున మాకు వాగ్దానం చేసి ఉన్నారు, ఇదిగో ఈరోజు నెరవేరునండి మేమందరికీ సాక్ష్యం చెప్పినట్లుగా తండ్రి మీరు ఆ కార్యము జరిగించండి. శుక్రవారమే అనేక మంది ఇక్కడ పరి ఉన్నట్లుగా మీరు సాయం చేయండి అయా. ఇది తండోలుగా ప్రజలు యాకోబు మందిరముల ప్రభావం వల్ల వచ్చినట్లుగా తండ్రి స్థలమంతా తండ్రి నీ బిడ్డలతో నింపివేయండి అయా. చేతులెత్తి ప్రార్థన, అంగలార్చే ప్రార్థన అయా, అత్యాసక్తి ప్రార్థనలు ఇక్కడ వినిపించాలి తండ్రి. నీటి ప్రార్థన, అట్టి ప్రార్థనలు ఇక్కడికి కనిపించాలి. మేము ఆశపడుతున్నప్పుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి నీకు వందనములు. ఇక్కడ ఏమి అడిగినా అది ఇచ్చి వేస్తాను, నీకు కావలసినది ఇచ్చి వేస్తాను దేవుడు తండ్రి. షెడ్డి కావాలంటే ఇచ్చి వేసిన దేవా నీకు వందనములు. వాహనము కావాలంటే ఇచ్చి వేసిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. రోడ్డు కావాలంటే ఇచ్చి వేసిన దేవా నీకు వందనములు ఉన్నాయి అయా. ఇంకొక మందిరాలు కావాలంటే మందిరాలు ఇచ్చిచున్న దేవా నీకు స్తోత్రం. ఏది అడిగినా కావలసినవి ఇచ్చేవేసేవని దేవుడు అని మీరు మాట చెప్పినట్లుగా తండ్రి అన్నీ ఇచ్చివేస్తావు తండ్రి. మేము అడుగుతున్నాం ప్రభు, ఇది ఒక ఆశ్చర్యపురంగా మార్చివేయండి. మీకు గొప్ప వెలుగును చూపించడం ఈ కొత్తూరు గ్రామం అంతా తండ్రి క్రీస్తు నామముతో తండ్రి ప్రతి గృహము తండ్రి వెలిగించినట్లు సాయం. ప్రతి గృహానికి తండ్రి అయా, ప్రతి గృహంలో తండ్రి నీ నామం ఉండినట్టు పరిశుద్ధ గ్రంథము మార్చివేయండి ఆయన. స్వార్థపరంగా మార్చినట్లు తండ్రి అయా. స్వార్థపరాన్ని ఇప్పుడు స్వార్థపరంగా మార్చివేసినట్లు తండ్రి ఈ గ్రామ ప్రజలందరూ, ఈ కొత్తూరు గ్రామ ప్రతి గృహము తండ్రి ఒక స్వార్థంగా మార్చివేయండి. ఇక అసాధ్యమైంది ఏమి లేదు. నరహంతుకులు మార్చుకున్నాం ఆయన, కటులను మార్చుకున్నాం, గజ దొంగలు మార్చుకున్నాం
విషపు పురుగులను విషమును ఎక్కించుకున్న విష మనిషిని మార్చుకున్నావు తండ్రి. బైబిల్ చింపి వేసిన వారిని మార్చుకున్నావు, బైబిల్లో తప్పులు వెతుకుతున్న వారిని మార్చేస్తావు. ఇక సాధ్యమంటే సమస్తం సాధ్యం. మీరే సహాయం చేసి, మీరే సహాయం చేసి, మీరే మహిమ అంటున్నారు. ఇక్కడ ప్రార్థన చేస్తుండగా మీ ఆత్మతో నిలివేసి, పరిశుద్ధ ఆత్మతో యేసు వారి నామమున అడుగుచు వేడుకుంటున్నాను. నాకేమీ కొదువా నా తోడున్నా, ఇక నాకేమీ కొదువా నా తోడున్నా, శ్రీకరుండగు దేవుడే నా శేష పాలకుడు, నా ఏక రక్షకుడు, గనుక నాకేమీ కొదువా నా తోడున్నా. రెండవ ప్రార్థన దగ్గర మహాదేవుడు మన మధ్యన ఉన్నారు. అంశములు పెట్టి ప్రార్థించాలి. సర్వకృపానిధుడైన తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, గతించిన కాలము నుంచి ప్రభా నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి తండ్రి ఈ స్థలమును నాయన మీరు తండ్రి పరిశుద్ధపరిచి అయా ఎందరినో నాయన నీవు బాగు చేయాలని, ఎందరికో తండ్రి ఆశీర్వాద కుటుంబాలుగా మార్చాలని నీవు తలంచి ప్రభా ఈ స్థలమును ఏర్పాటు చేసి నాయన అనేక దినములుగా ప్రభా దీనులమైన మమ్మలను, దరిద్రులమైన మమ్మలను, అయా పాపులమైన మమ్మలను తండ్రి నీ సన్నిధానంలోనికి రానిచ్చి నీకు విజ్ఞాపనములు చేయడానికి, నీకు సమీపముగా ఉండడానికి మాకు మీరు కల్పించినటువంటి గొప్ప స్థితిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా సమీపింపరాని తేజస్సులో నిత్యము వసించిన దేవా, నీవు అయా మమ్మలను దీవించడానికి తండ్రి నిన్ను నీవే తగ్గించుకుని స్థలములోని ఇదిగో మేము ఎన్నో అంశములు నీ పాదాలు యొద్ద పెట్టినప్పుడు ప్రభువా ప్రతి ప్రార్థనకు నీవు చెవియొగ్గి నాయన మీరు మాకు సమీపముగా ఉండి మా విన్నపాలన్నీ ఆలకించుచున్న తండ్రి నీకే వందనాలు, ప్రణతులు, సంస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. అయా ఇదిగో తండ్రి నీవు అనేక దినములుగా ఈ సాలను ప్రభువా ఆగక కొనసాగించుచు ఉన్నావు తండ్రి. అనేకులను స్వస్థపరిచిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎందరో ఎన్నో మేలులు పొందుకున్నారు ప్రభువా. మమ్మలను ప్రార్థించమని కోరిన ఈ స్థలములో ఎందరి బిడ్డలు ఎవరెవరి కొరకు ప్రార్థనా విన్నపములు నీ యొద్ద పెట్టారో అందరికీ మేలులు చేసిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి రేపు ఆగస్టు 13వ తారీఖున మోసేసు ఉపవాసములు ముగించుకుని ప్రభువా మేము అయా నాయన ఆగస్టు 13ని తండ్రి అయా తైలాభిషేక పండుగకు నాయన ప్రతిష్ఠించుకున్న దినమును ప్రభువా నీవు మాకు ఇచ్చిన దినమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పల్లకడేము గ్రామంలో నాయన నీవు ఏర్పాటు అయా తైలాభిషేక పండుగను పల్లకడేము గ్రామంలో నూతన మందిరములో నాయన నీవు ఏర్పాటు చేయమని చెప్పిన నీ ఆలోచన అయా నీ చిత్తమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆగస్టు 13వ తారీఖున తండ్రి అయా మీరు ఆ ప్రాంగణమంతయు తండ్రి మీ పరిశుద్ధులను దేవదూతల సమూహముతో నింపివేచున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం అయా నాయనా. మేము కేవలము నిమిత్త మాత్రులము ప్రభువా. కార్యము సమస్తము జరిగించుకునే
గొప్ప దేవుడవు ప్రభువా, నీకు వందనాలు అయా. నాయన ఆది నుంచి అంతము వరకు తండ్రి అయా నీకు మహిమార్థమై జరిగించుకో అయా. అక్కడ అనేక జనులు తండ్రి నీవంటే తెలియని వారు ఉన్నారు, రక్షింపబడలేని వారు ఉన్నారు తండ్రి అయా. గ్రామంలోని వారందరినీ నీ వెదకి రక్షించుకో ప్రభువా. ఆ దినము అభిషేకం రోజు తండ్రి తైలము పోసి పోయబడిన తైలముతో నీవు అనేకులను నీ బిడ్డలుగా మలుచుకో తండ్రి. నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. నీవు ఘనముగా జరిగించుకొనుచున్నందుకు వందనాలు. వాతావరణమును నాయన నీ స్వాధీనంలో ఉంచుకొనుచున్న తండ్రి నీకు వందనాలు. నీవు సిద్ధపరచిన నీవు దాచించిన వరములను మేలులను తండ్రి అయా 40 దినములు ఏకీభవించిన బిడ్డలకు మాత్రమే కాక ప్రభువా, ఎవరైతే నేను అభిషేకింపబడాలి, నా దేవుని యొద్ద నేను అనేకమైనవి పొందుకోవాలి, నేను కావలసినవి, నేను అడిగినవి, నేను ఆశీర్వాదకరముగా మార్చబడాలని ఏ బిడ్డ ఆశతో తలంపుతో తండ్రి ఆ స్థలములోనికి వచ్చి ఏకీభవించుచూ ఉన్నారు ప్రభువా, వారందరినీ నాయన వారి అంశములు నెరవేర్పునిచ్చు అభిషేకముతో తండ్రి నీవు ఆశీర్వదించుచున్నావని నమ్మి వందనములు చేయించు ఉన్నాము తండ్రి. నీ వందనాలు. కరెంటు నీ స్వాధీనంలో ఉంచుకో తండ్రి, ఆర్కెస్ట్రాని నీ స్వాధీనంలో ఉంచుకో తండ్రి. అనేక జనులు పత్రిక అందుకున్న వారు ప్రభువా అయా, నీ యందు ప్రేమ కలిగిన వారు, మమ్మలను ప్రేమించిన వారు తండ్రి ఎందరో నాయన ఆశతో రావాలని ఆశపడుతూ ఉన్నారు ప్రభువా అయా. నీవెందుకు 100 శిలువ సువార్తలు చేయమన్నావు, ఎందరి మధ్యలో మమ్మలను తండ్రి ప్రేమ కలిగిన ఉండడానికి నీ సహవాసమును ఉంచి ఉన్నావు. అందును బట్టి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీ కార్యములు కంటికి కనబడవు ప్రభువా, చెవికి వినబడవు తండ్రి, హృదయానికి అగోచరమై ఉన్నవి తండ్రి అయా. తెలియని వారికి తండ్రి అయా సాతాను బంధకాలు కలిగిన వారికి తెలియకపోవచ్చు కానీ ప్రభువా, ఇదిగో ఆ ప్రేమను బట్టి అయా గత 3 సంవత్సరములైనా ఆ ప్రేమను కలిగినైనా నీ ప్రేమను బట్టి తండ్రి వారెంతో తండ్రి అయా ఆశ్రయించాలని, నీ యొద్దకు రావాలని అయా చిన్న కూడిక ద్వారా నీ ప్రేమను బట్టి ఎంత ప్రేమిస్తున్నారో 100 కోటాలు నీవెందుకు చేయమని ఆజ్ఞాపించావు దేవా అయ్యా అయ్యా అయ్యా. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రావాలని ఆశపడుతున్న బిడ్డలకు వాహనాలను సిద్ధపరచండి, మార్గాలను సరళము చేయించున్న తండ్రి. అడ్డులు రానివ్వకు ప్రభువా, ఆటంకములు కలగనివ్వకు తండ్రి. సాతానుగాడు ఉచ్చులో నుండి, సాతానుగాడు పొందుచున్న పన్నారముల నుండి తండ్రి వారికి రక్షణ కలిగించు, ఆశీర్వాదకరమైన జీవితాలను కలిగించు ప్రభువా. నీకు వందనాలు. ఎందరో బిడ్డలు రోగులై ఉన్నారు, రావాలని వస్తామని ఆశపడ్డారు తండ్రి, వారందరినీ ఆ స్థలంలోకి తోడుకొని వస్తున్నా తండ్రి అయా. నీవు ఆశీర్వాదకరముగా తైలముతో అభిషేకించుచున్న తండ్రి వందనాలు స్తోత్రాల. దినమంతా ప్రభ పల్లకడియం గ్రామమును తండ్రి నీ మహిమతో నింపివేస్తున్న తండ్రి, ఇశ్రాయేలీయులకు మేఘమువలె నిలిచినట్లుగా ప్రభువా అయ్యా 13వ తారీఖున పల్లకడియం గ్రామంలో నీ మహిమ మేఘము దించి వేయుచున్న తండ్రి నీ వందనాలు స్తోత్రాలు అయ్యా. నీవు ఏర్పాటు చేసి సిద్ధపరిచిన దేవదూత ఎలాగూ నీ మందిరమును కట్టించుకున్నదో తండ్రి, ఆ మందిరపై నీ దృష్టిని ఎలాగో దేవదూతపై ఉంచావో తండ్రి, అలాగే ప్రభువా నీ రాకడ పర్యాంతము వరకు తండ్రి దుష్టుడును అపవాదిని తండ్రి ఆ స్థలము వైపు చూడకుంటున్నట్లుగా ప్రభువా నీ దేవదూతను అక్కడ ఉంచిన దేవా నీ వందనాలు స్తోత్రాలు ప్రభువా. అనేకులను రక్షణ మార్గంలోనికి, రాకడ మార్గంలోనికి నడిపించుకోవడానికి నీ కొత్త ప్రణాళికను బట్టి నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. నీ వందనాలు. తెలియని జనులకు నీవెన్నో మర్మములు తెలియపరిచినందుకు వందనాలు. ఆయా తైలాభిషేకం అంటే ఏమిటో తెలియని జనులు తండ్రి ఈ దినము నీ యొద్దకు వచ్చి నీ మాటలు విని ఆశను కలిగించుకున్నందులకై, నీ ఆశ ప్రేరేపణ కలిగించినందులకై నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు అయా. బైబిల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము నేను మీతో చెప్పినది చేయుడి అని నీవు చెప్పిన ఆజ్ఞను బట్టి తండ్రి అయ్యా నీ మాటలో ఎంత విలువన్నదో తండ్రి,
నీ ఆజ్ఞలో ఎన్ని కార్యములు కలిగి ఉన్నావో తండ్రి, గ్రహించలేని వారము ప్రభువా తండ్రి. కార్యములు నెరవేర్చు ఉండగా తండ్రి, అయా నీ మాటకు నీ ఆజ్ఞకు లోబడని వారెందరో ఉండగా ప్రభు సమస్త కార్యము జరిగించుకో తండ్రి. అయా నీ వందనాలు స్తోత్రాలు. తైలాభిషేక దినము తండ్రి, నీవు పోయబడిన తైలముతో మమ్మల్ని అందరిని అభిషేకించి తండ్రి, నీ నామ మహిమార్థమై నీ స్వార్థ యాత్రికులుగా తండ్రి మమ్మల్ని నిలువబెట్టుకోమని, ప్రోక్షించమని, అభిషేకించమని, కిరీటమును దయచేయమని అడుగుతున్నాను. అలాగే తండ్రి, ఎల్లమెల్లి గ్రామములో ప్రభువా మందిరము కట్టుటకు స్థలమును సిద్ధపరచావు. నీ చిత్తము బయలుపరచు ప్రభువా. అయ్యా నీ ఉద్దేశమును బయలుపరచు. ధనము కావాలి తండ్రి. అయా తైలాభిషేక పండుగకు చేయడానికి ధనము కావాలి. నీవు శ్రీమంతుడవయ్యా, నీ వైపే మేము చేతులు చాపుతున్నాము తండ్రి. పేదవారిమైన మమ్మలను, జ్ఞానము లేని వారమైన నీ సేవకుని నిలువబెట్టుకుని ఎన్నో గొప్ప కార్యములు చేయించుకున్న దేవుడవు ప్రభువా. మనుష్యులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే తండ్రి మీరు నన్ను ఆశ్రయించండి, సమస్త కార్యము నేను జరిగిస్తానని చెప్పిన నీ మాటను బట్టి తండ్రి, నీ వైపు చేతులెత్తినప్పుడు ప్రభువా నీవెన్నో అద్భుతాలు చేస్తావు కదా తండ్రి. ఎన్నో నాయన ఈ దీనులను కనికరించి నిలవబెట్టుకుని తండ్రి, అయా ఊహించలేని విధముగా తండ్రి నీ మహిమను కనుపరుచుకున్నావు తండ్రి. కేవలం మీ మహిమనే మేము చూడడానికి, మనుషులు పెట్టు అయా బాధల వైపు చూడకుండా ఉండడానికి నాయన మేము తలంచి ఉండగా తండ్రి, ధనమును సమకూర్చు తండ్రి. మందిరము కట్టాలంటే ప్రభువా ధనము కావాలి తండ్రి. సమస్త ధనమును నీవు సమకూర్చే దేవుడవు. నీ చిత్తము లేనిదే, నీ తలంపు లేనిదే ఏదియూ జరగదు ప్రభువా. అయా స్థలమును సిద్ధపరిచిన గొప్ప దేవుడవు, మందిరము కట్టించుకును ఘనుడవు తండ్రి. నీవు నీ వైపే చేతులెత్తుతున్నాం, నీకే సమస్తము అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. బిడ్డలైన వారు తండ్రి ఆరాట పడుతున్నారయ్యా, మాకు మందిరము కావాలి, మాకు ఆరాధన కావాలని ఆశపడుతున్నారయ్యా. తొట్టిల్లు పోతున్న వారిని నీవు ఎదకి రక్షించుకున్నావు తండ్రి. మందిరము కావాలని ఆశపడుతున్నారు కనుక తండ్రి, నీవు తండ్రి ఎల్లమెల్లి గ్రామంలో అయ్యా నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రభువా నీవు చూపిన మార్గము, నీవు మాపై వచ్చిన కనికరమును బట్టి నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. త్వరలోనే తండ్రి ఆ మందిర నిర్మాణముకు కావలసినవన్నీ తండ్రి సమకూర్చమని అడుగుచు ఉన్నాము. సమకూర్చి వేసిన దేవా, సిద్ధపరిచి వేసిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి 3 దినముల నుండి ప్రభువా తైలాభిషేకము కొరకు పత్రికలు పంచుచున్నాము తండ్రి. వృద్ధులము తండ్రి ప్రభువా, వయస్సు మళ్ళిన వారు అయినప్పటికీ నీ ప్రభువా తండ్రి అయా సహనములే అయా మేము బలహీనులమై ఉన్నప్పటికీ తండ్రి మాతో పనులు చేయించుకుంటున్నావయ్యా. అయా తండ్రి దావీదు గారిని బట్టి, స్వార్థమ్మ గారిని బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభువా తండ్రి. అయా శక్తి లేకపోయినా ప్రభువా నీ స్వార్థ చేయాలని, రేపటి దినమందు మీ సాక్షులుగా నిలబడాలని ప్రభువా బిడ్డలైన వారు ప్రయాసపడుతున్నారు ప్రభువా తండ్రి. వారి పక్షముగా వారికి తండ్రి తగిన జీతములిచ్చు దేవుడవు, ఆశీర్వాదములిచ్చు దేవుడవు తండ్రి. వారు ఏది తలస్తున్నారో తండ్రి అయా ఆశలు నెరవేర్చినందులకు వందనాలు స్తోత్రాలు. అయా ఇంకనో నాయన అయా పంచవలసి ఉన్నది, వెళ్ళవలసిన గ్రామాలు ఉన్నాయి తండ్రి. మాకంటే ముందుగా మీ దేవదూతలు పంపించుకుంటున్నారు, మీరు ప్రేరేపణ కలిగిస్తున్నారు, మీరు ముందుగానే అక్కడ మనుషులను సిద్ధపరచుకుంటున్నారు. అన్నిటిని బట్టి నీ కార్యములు ఎంత ఘనమైనవో తండ్రి, అందును బట్టి నేను స్తుతించకుండా మేము ఉండలేము తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అలాగే అన్ని తండ్రి నీ నామ మహిమార్థమై జరిగించుకో ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ దినము ప్రభువా ఈ స్థలములోని తండ్రి నీవు ఏర్పాటు చేసి సిద్ధపరిచి నన్ను అడుగుడి మీకు దయచేయుదును, వెతకండి నేను మీకు దొరుకుతానని చెప్పిన మాటను బట్టి తండ్రి ఈ స్థలములోకి తండ్రి బిడ్డలైన వారము కొద్ది వారమే వచ్చాము తండ్రి. మా ఆశలు నెరవేర్చు ప్రభువా. అయా ఇదిగో మేము ఎన్నో ప్రార్థనలు చేసినప్పుడు అన్ని ప్రార్థనలకు అయా జవాబులు ఇచ్చావు, నీకు వందనాలు. మహేష్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి గర్భఫలం ఇచ్చావు అయా నాయన. ఈ దినము తండ్రి స్వాస్థ్యమును ఇచ్చావని మేము సంతోషకరమైన వార్తను విన్నాము. కుమారుని బట్టి కుమారుడు 100వ కోటంలో ఎన్నో నాయన
నాయనా మీకు నాయనా మీ పని చేసిన బిడ్డలకు తండ్రి మీ సహాయం అందించినందుకు వందనాలు, స్తోత్రాలు. అది తల్లి గారు ప్రార్థనకు సహాయం కోరినప్పుడు మేము ప్రార్థించాం ప్రభా. 10వ తారీఖున అయ్యా డెలివరీ అవుతుందని తండ్రి సమయం ఇచ్చారని ప్రభా. నాయన క్షేమకరముగా తల్లిని బిడ్డని వేరు చేసినందుకు వందనాలు, క్షేమతనిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి దావీదు గారి కుటుంబంలో కూడా శుభకార్యం చేయించి తండ్రి అయ్యా తన కుమారుడికి ఎక్కడ జతను ఏర్పాటు చేశావో ప్రభా. వారి కుటుంబంలో ఉన్నటువంటి క్షరాకులను తండ్రి, వారి కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి నాయన ఏ దుష్కార్యములు దుష్టుడు అనుసరించి ఉన్నాడో తండ్రి అయ్యా తోలివేస్తున్న తండ్రి నీకు వందనాలు. అలాగే తండ్రి చంద్రేడు గ్రామం నుంచి గంగు అప్పన్న గారు వచ్చారు ప్రభా. తండ్రి కుమారుడు మనస్సులో ఆశను నెరవేర్చు, తన కోడలికి గర్భఫలము కావాలని ప్రార్థించింది తండ్రి చిన్ని గారు ప్రభా. అయ్యా మరి మాకైతే చెప్పలేదు కానీ కుమారుడు మనసులో నేను అడగడానికి వచ్చాడు తండ్రి. నిజమే ప్రభా. మనుషులను రాజులను నమ్మవద్దు, నా వైపు చేతులు చాపు. నీవు నా మందిరంలోనికి వచ్చి నన్ను అడిగితే చాలు, నీ మనసులోని నేను నెరవేరుస్తానన్నావు కనుక అయా హృదయ శుద్ధి గలవారే నాయనా నమ్మకమైన మనసుతో నీ వైపు చేతులెత్తితే వారు కోరుకున్న ప్రతి ఆశను మీరు నెరవేర్చండి అయా. సంపూర్ణ రక్షణ ఇవ్వండి తండ్రి కుమారుడికి, కుటుంబమును కాపాడండి. తన భార్య నాయన విదేశాల్లో ఉండగా మీ సహాయం ఉంచండి, రక్షణ కంచి ఉంచండి వారి కుటుంబం చుట్టూ, ఆమె చుట్టూ ప్రభా. అలాగే తండ్రి అయ్యా ఇదిగో సువార్తమ్మ గారు కుమార్తె భాగ్యలక్ష్మి గారు తండ్రి కళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి ఉంది ప్రభా. కుమార్తెను కళ్ళు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే సువార్తమ్మ గారు ఏ పని నిమిత్తం రాలేకపోయారో, చిన్ని గారు ఏ పని నిమిత్తం రాలేకపోయారో ప్రభా. అయ్యా నాయన మీకు అన్నీ తెలుసు తండ్రి. ప్రార్థనలో పాల్గొందు బిడ్డలు ప్రభా, నీవంటే భయము నొందిన బిడ్డలు తండ్రి నాయన. వారి అపరాధము క్షమించు తండ్రి నాయన. వారు వెళ్ళిన పనిని క్షేమకరమును విజయములు దయచే ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా అనంతగారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. నాయన వారికి ఉన్న ఆశ నెరవేర్చు, ఇచ్చిన కుమారుడికి రక్షణ భాగ్యము కలిగించు అయ్యా. నీ యందు నయనను నా ఇంటి వారును నీ యందు ఉండుటనికి సహాయం చేయమని ఆ బిడ్డ కోరుకొనిచి ఉండగా తన కుమార్తెను, తన కుమారుడు, తన వాడలే ప్రభువా అయ్యా కుటుంబం అంతా నిన్ను ఆరాధించే వారి ఉండినట్లు సహాయం చేయండి. అలాగే సునీతగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుటుంబంలో ఏమి కావాలో మీకు తెలుసు ప్రభా, వారు ఏం ఆశిస్తున్నారో మీకు తెలుసు ప్రభా. సమయము సమీపమై ఉండగా కాలము పరిపూర్ణమైనప్పుడు అన్నీ నెరవేర్చు దేవుడు అన్నావు తండ్రి. అయ్యా నాయన శుభకార్యము జరిగించు ప్రభా. కావలసినవన్నీ ఇచ్చివేసి దేవుడవు కనుక ప్రభా వారి ఆశలను నెరవేర్చమని అడుగుచున్నాను తండ్రి. వంశీ జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ఉద్యోగం ట్రాన్స్ఫర్ కొరకై ప్రభా ఎన్నో దినములుగా ప్రార్థిస్తున్నాం. మేమెన్ని ప్రార్థనలు చేసినా మా సమయమునకు కాదు తండ్రి, నీ సమయం వచ్చినప్పుడు చేస్తానని నాయన నీవు నీ వాక్యము ద్వారా మాకు అనేక దినములు మాట్లాడావు తండ్రి. కనుక నీ సమయం ఎప్పుడు, నీ చిత్తం ఎప్పుడు, నీకిష్టమైన సమయం అందు తండ్రి కుమారుని నాయన దగ్గరకు తండ్రి తోడుకుని రండి. ట్రాన్స్ఫర్ అవడానికి సహాయం చేయండి. కిషోర్ని జ్ఞాపకం చేయండి అయా. కుమారుడు పక్షముగా ఆయన అభిపక్షముగా తండ్రి మేము ప్రయత్నాలు చేయించు ఉండగా ప్రభా మానవ ప్రయత్నాలు తండ్రి అయా నాయన నీకు ఇష్టం లేకున్నాను తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి తండ్రి కార్యము జరిగించు. అధికారుల హృదయాలు మార్చండి తండ్రి ప్రభా. కుమారులకి నాయనా నీవే ప్రభా ఉద్యోగములలో సహాయము దయచేయమని అడుగుచున్నాం. చేయించున్న ప్రయత్నాలను సఫలపరచమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా తండ్రి ఇదిగో తండ్రి ఇంకను ప్రభా అనేక మంది ఎన్నో అంశములు పెట్టారు ప్రభా. చంద్రమ్మ గారు తండ్రి అయా పలకడి ప్రభా కుమార్తె నాయన ఆ కాలు ఎందుకు అలాగా నాయన నీరు కారుచూ ఉన్నదో తండ్రి. పరమ వైద్యుడా గాయము పెట్టువాడను నేనే, దానిని కట్టువాడను నేనే అన్నావు తండ్రి. ఆ బిడ్డ గాయమును కట్టు తండ్రి. అయా వృద్ధురాలు ప్రభా అయా భర్త నాయన పక్షవాతముతో పడి ఉన్నవాడు తండ్రి. కనికరించి ప్రభా కృప చూపించు తండ్రి. ఆ కుటుంబంలో నీవు ఇప్పుడే వెళ్ళి తండ్రి పరమ వైద్యుడవై తండ్రి ఆ బిడ్డను స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. నీ వందనాలు. అలాగే ప్రభు
ప్రభు తండ్రి అయా ఇదిగో తండ్రి దుర్గారావు గారి జ్వరంతో బాధపడుతున్నారు, లక్ష్మి గారి కుటుంబం కొరకు ప్రార్థించమంది తండ్రి. ఆ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి, కుటుంబం అంతా తండ్రి రక్షణలోను అయా మీ యందు భయం కలిగి జీవించి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. అలాగే తండ్రి అనేకులు తండ్రి మంచాల మీద పడి ఉన్నారు ప్రభు, రోగస్తులుగా ఉన్నారు తండ్రి, అయా జ్వరములతో పడి ఉన్నారు ప్రభు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మల్లిక గారు రంగంపేట ప్రభు తండ్రి, తన తల్లి గారు ప్రభు వృద్ధురాలు, నిన్నెరగని బిడ్డ ప్రభు తండ్రి, అయ్యా నాయన కొన్ని దినములుగా ప్రార్థన చేయించుకుంటుంది ప్రభు, అయ్యా నీ మాటలు వింటుంది తండ్రి. ఆ బిడ్డకు తండ్రి ఆ బిడ్డ పక్షంగా నీ చిత్తం ఏమిటో తండ్రి జరిగించు, వచ్చుచున్నటువంటి ఆ ఫిట్స్ నుండి విడుదల చేయి ప్రభు, సహాయం వచ్చే ఆ షుగర్ వ్యాధిని తగ్గించు ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి మల్లిక గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు, నాయన రాజీని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా ఇదిగో తండ్రి నీవు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుచున్న తండ్రి నీకు వందనాలు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, ప్రార్థించుట మా పని, పని జరిగించుట నీ పని తండ్రి. నాయన కుమార్తె పక్షముగా కార్యము చేయండి, అనేకులకు సాక్షార్థమై వాడుకోతండ్రి నీకు వందనాలు. అలాగే ప్రభా యేసురాజు గారిని జ్ఞాపకం చేసుకో, రాణి గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి, రాలేకపోవచ్చు ఉన్నారు తండ్రి, ప్రార్థనలు చేసుకోలేకపోతున్నారు ప్రభా, ఎందు నిమిత్తం రాలేకపోతున్నారు, నీవు చూచుచున్న దేవుడవు ప్రభా. వారి కుటుంబంలో తండ్రి సంతోషంతో నింపావు నీకు వందనాలు, వారి బలహీనతలు తీసివేయి ప్రభా. అలాగే తండ్రి కృపమ్మ గారిని విజయరాజు గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా తండ్రి నాయన అయా వారికి ఉన్నటువంటి అవసరం ఎరిగిన దేవుడు విజయరాజు గారికి తండ్రి, త్వరలో నాయన గొప్ప కార్యము చేయించున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అలాగే ప్రభు తండ్రి అబ్రహాం గారు సారా గారికి ఇచ్చిన కుమార్తెను ఆశీర్వదించి ప్రభు నాయన నీవు మేలుతో నింపినందుకు వందనాలు. మేఘనా తండ్రి అయా నీకు భయపడే బిడ్డ ప్రభు, అయా నీ యందు ప్రేమ కలిగిన బిడ్డ తండ్రి, నీ యందు రక్షింపబడిన బిడ్డ తండ్రి, అయా ఆమె కానుకలు అయా ఎన్నో విధములుగా ప్రభు నాయన అయా సేవార్థమై వాడబడుచున్నవి తండ్రి. నాయన కుమార్తెను తండ్రి క్షేమకరముగా ఉంచినందుకు వందనాలు, సంతోషముతో నింపినందుకు వందనాలు తండ్రి. అయా నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి మృదులను జ్ఞాపకం చేసుకోవచ్చు, దూరముగా ఉన్నప్పటికీ తండ్రి నీ యందు భయము కలిగి నీ రక్షణకు భయముతో వణుకుతో కాపాడుకున్నట్లు సహాయం చేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. చదువులు తోడై ఉండండి. అలాగే శ్రీధర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుండగా తండ్రి కుమారుడికి మంచి అయా నాయన ఉపాధిని కల్పించు ప్రభు, సహాయం వచ్చే మనుష్యులు నాయన సహాయం వ్యర్థము తండ్రి, నీ సహాయం లేనిదే నీ కృప లేనిది ఏది జరగదు కనుక సహాయం చేయండి. అలాగే ప్రభా నాయన రాయవరం పాపము గారిని జ్ఞాపకం చేసుకో తండ్రి, అయా అపవాది నాయన తంత్రాలతో ప్రభా నాయన దూరమైపోతున్నారు ప్రభా, బలహీనులైపోతున్నారు తండ్రి, క్షమించు ప్రభా, అపరాధములు క్షమించు తండ్రి. నాయన కుమార్తెలో ఉన్న అయా నీరసములు తగ్గించి ప్రభా నీ మందిరానికి రావడానికి సహాయం ఇచ్చేయి. అలాగే మేరీ గోల్డ్ గారికి ఉన్న బలహీనతను తీసివేతండి, వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు, వారికి ఏ కట్లతో కట్టబడిపోయారో తండ్రి, వారు ఏ ఆలోచనతో కలిగి ఉన్నారో ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడవు ప్రభా తండ్రి. అయా మేము మనుషులను మోసము చేయగలము తండ్రి, నిన్ను మోసము చేయలేని వారము తండ్రి, నీవు సమస్తము ఎరిగి ఉన్నావు గనుక ప్రభా. అయా వారి బంధకాలు ఎరిగిన దేవుడవు, వారికి ఉన్న ఆలోచన ఏమిటో ఎరిగిన దేవుడవు, మీ సహాయమును ఉంచండి. అయా క్షేమతను ఉంచండి. అయా బలహీనురాలై ఉంది, నీరసమై ఉంది తండ్రి, ఆ నీరసమును యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాను. అలాగే మాత పాపమ్మ గారి తండ్రి అయా కుమార్తెకున్న బలహీనతను తీసివేయండి, నీ మందిరంలో రావడానికి సహాయం చేయండి. అలాగే సత్యవతి గారి ప్రభు తన కుమార్తె పట్ల కలిగిన అయా నాయన ఆయన శోధన బట్టి నాయన నీ వద్ద విజ్ఞాపన చేస్తున్నాం. కుమార్తెను క్షేమతనివ్వండి ప్రభు, ఎందుకు ఆ శ్రమ కలిగినదో తండ్రి, ఆ శ్రమలో రెండు బిడ్డను ఏ విధముగా నీవు శ్రేష్టంగా మార్చుకుంటున్నావో తండ్రి, ఆ బిడ్డలో ఉన్న వేదన తీసివేయి తండ్రి. నీ కొందనాలు నిశ్చితమైతే వారి భార్య భర్తలు ఇరువురిని కలపట్టి ఇచ్చిన బిడ్డను నాయనా అయ్యా నీవు తండ్రి క్షేమకరముగా తోడుకుని రండి తండ్రి. నీ కొందనాలు సత్యవతి గారికి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ప్రభు తండ్రి ఇంకనూ ఎందరి బిడ్డలు ప్రార్థనా సహాయము కోరాలో తండ్రి, ఝాన్సీ
గారు పల్లకడి తండ్రి కన్ను గుడ్డిని తండ్రి నీవు సరిచేస్తున్నందుకు వందనాలు తండ్రి. త్వరలో ఆపరేషన్ చేసి ప్రభా వెలుగుతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నీ వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా అన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ఇంకనో ప్రభా వడిసిలేరు తండ్రి శారమ్మ గారు ప్రభా ఆ పెద్ద అయిన తండ్రి అయ్యా మేము రావాలని ఆశపడుతున్నాం అన్నారు తండ్రి. వారు వచ్చుటకు సహాయం వచ్చేది. వర్షము వల్ల నాయన ఆటంకాలు కలిగి తండ్రి ఆయన అనేక దినములుగా రాలేకపోయారు ప్రభా. అయ్యా ఇక నుండి నీ మందిరానికి వచ్చి పొందుకోవడానికి తండ్రి ఆ బిడ్డలందరికీ నీ సహాయం అనుగ్రహించి తండ్రి. ఇదిగో మేము పత్రిక పంచిన ప్రతి ఒక్కరూ తండ్రి ఆ స్థలంలోనికి రావడానికి ప్రభా నీ సహాయం నుంచి తండ్రి నీ కృపతో నాయన మమ్మల్ని అందరినీ నింపివేసి ప్రభా ఏ విషయము మరిచాను ఏ విషయము నాయన నీ అంత విన్నవించుకోలేకపోయాను తండ్రి. మరచిన విడిచిన ప్రతి అంశమును ప్రభా నీ కృపలో జ్ఞాపకం ఉంచుకొనవని తండ్రి మీరే మా పక్షముగా వచ్చి సమస్త కార్యము జరిగించి ఇశ్రాయేలీయులకు తోడై ఉన్నటువంటి యేసువారి నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. నీ మనసులో నీవి నెరవేరును ఇక నీ మనసులో నీవి నెరవేరును క్షేమముగని ఉండవలయు చింత లేకుండా నీవు చింత లేకుండా గనుకనాకేమి కొదువా నా తోడున్నా. మూడవ ప్రార్థన. కృప కలిగిన ప్రభువా విధానమైన ఉన్నతమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభువా. గతించిన వారం నుంచి తండ్రి ఇంతవరకు ప్రభువా నీ సజీవన రెక్కల సాధనములు దాచి కాపాడిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నా ప్రభు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభు, ఆశీర్వదించండి ప్రభు. ఏ బిడ్డ ఆశతో వచ్చి నాలో సమస్తములు ఎరిగిన దేవుడు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మనం ఆశను తీర్చండి ప్రభు. ఆ తండ్రి నీవు ప్రభు నిజమైన దేవుడు అని తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడు అని తండ్రి, నువ్వేమి అడిగినా ఇచ్చివేసే దేవుడు అని తండ్రి. వారు నమ్మి తండ్రి నా ప్రభు నీ సన్నిధానంకు వచ్చి ప్రభు పొందుకోవాలని ప్రభు నా తండ్రి ఆశీర్వాదములు పొందుకోవాలని తండ్రి, వారి చిక్కులను తండ్రి పోగొట్టుకోవాలని ప్రభు, వారి వ్యాధులను తీసివేస్తామని తండ్రి నా ప్రభు. వచ్చి ఉన్న బిడ్డలందరికీ తండ్రి స్వస్థత దయచేయండి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. రాలేని బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారి ఎందు నిమిత్తమైతే రాలేకపోవచ్చు ఉన్నాను తండ్రి. నువ్వు సమస్తమును ఎరిగిన దేవుడు తండ్రి, నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభు. నువ్వు సమస్తమును చూచుచున్న దేవుడు కనుక తండ్రి, వారి కట్లను విప్పండి తండ్రి, వారి బంధకాలను విప్పండి ప్రభు. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అట్టి ధన్యత దయచేయండి ప్రభు. నీ మందిరానికి నడిచి ప్రభు పొందుకునే భాగ్యము దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఓ శేష ఉపవాస ప్రార్థనలు ప్రభు 40 దినములు నీ సన్నిధానముకు వచ్చి ప్రభు నీ సన్నిధిలో ప్రభు నిర్గమానంగా ప్రయాణమని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నా ప్రభు 40 దినములు ప్రయాణం చేసిన బిడ్డలకు తండ్రి నా తండ్రి తోడయండి ప్రభు. వారు వరములతో నింపివేస్తానని సెలవిచ్చిన దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. ఆత్మలేని వారు ఆత్మను పొందుకోవాలని ప్రభు, ప్రార్థన రాని వారికి ప్రార్థన నేర్పిస్తారని ప్రభు. 40 దినములు తండ్రి నా ప్రభు ఎన్నో బలమైన వాక్యములు తండ్రి మా హృదయాలకు తండ్రి వినిపింపచేసిన దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. నా ప్రభు 40 దినములు తండ్రి నీ దైవదాస్తుని ఆత్మతో నింపుకుని తండ్రి బలమైన వాక్యములు తండ్రి మాకు పెట్టడానికి తండ్రి
నా తండ్రి మా దాసుని ప్రభువా నీ ఆత్మతో నింపిన దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మా హృదయాలను తండ్రి నా ప్రభువా కఠినపరుచుకోకుండా ప్రభువా నా తండ్రి గట్టి గింజలుగా ఉండిపోకుండా తండ్రి నువ్వు పిండిగా మారితేనే గాని దేవుడికి ఆహారం పెట్టలేని వాడిగా ఉంటామని తండ్రి ఎన్నో వాక్యములు తండ్రి మాకు వినిపింప చేస్తున్న దేవుడు తండ్రి. మమ్మల్ని సరి చేయడానికి తండ్రి మమ్మల్ని బాగు చేయడానికి ప్రభువా ఎన్నో బలమైన వాక్యములు మాకు వినిపింప చేస్తున్న దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. నా ప్రభువా తండ్రి 40 దినములు ప్రభువా మోసేసు ఉపవాస ప్రార్థన ముగించుకుని ప్రభువా మేము తైలాభిషేకములోనికి తండ్రి ఆగస్టు 13వ తారీఖున వెళ్ళడానికి తండ్రి మాకు కృపను దయచేస్తున్న దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. పల్లకడి గ్రామం ఎంచుకుని తండ్రి పల్లకడి గ్రామమును ప్రేమించి ప్రభువా అక్కడ మందిరమును తండ్రి బైబిల్ మిషన్ ప్రార్థన మందిరమును తండ్రి స్వస్థత మందిరములుగా ఏర్పాటు చేసుకుని ప్రభువా నా తండ్రి మొదటి సంవత్సరములోనే ప్రభువా మోసేసు ఉపవాస ప్రార్థనలు తండ్రి 40 దినములు తండ్రి అక్కడ వినిపింప చేసిన దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. అనేకులను ప్రభువా నీ మందిరములోనికి నడిపించావు తండ్రి వారి ఆత్మలను తండ్రి సిద్ధపరిచావు ప్రభువా నీ తైలమును తండ్రి నీ అభిషేక తైలములతో తండ్రి అక్కడ అందరినీ తండ్రి అభిషేకించుకోవడానికి తండ్రి 13వ తారీఖున ప్రభువా మేఘము వలె తండ్రి మందిరంలోనికి దిగి వస్తున్న తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆనాడు ప్రభువా ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి ముందుండి నడిపించినట్లుగా తండ్రి అక్కడికి వచ్చిన జనాంగమున ప్రభువా నువ్వు ముందుండి నడిపించుకో ప్రభువా నా తండ్రి ఆరిన నేలను చేసిన దేవుడు తండ్రి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ప్రభువా ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి తండ్రి ఆరిన నేలగా నడిపించిన దేవుడు తండ్రి. అదే రీతిగానే ప్రభువా తండ్రి ఆ ప్రభువా ఎందరో తండ్రి వచ్చుచూ ఉన్నారో తండ్రి అందరికీ తండ్రి వాహనములు సిద్ధపరచండి తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎట్టి వారినైనా పట్టి రక్షించడానికి తండ్రి పట్లందే దేవుడు నీవు ప్రభువా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. సంఘాలకు కట్టబడిపోయి తండ్రి నా తండ్రి కులాలకు కట్టబడిపోయి తండ్రి మతాలకు కట్టబడిపోయి తండ్రి ఎందరో తండ్రి ఉండిపోతూ ఉన్నారు తండ్రి అందరిని రక్షించడానికి తండ్రి నీ తైలాభిషేకములు జరిగించుకుంటున్న దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. నా ప్రభువా అన్ని గ్రామాలకు వెళ్ళి తండ్రి పత్రికలు పంచి నీ ఆజ్ఞను పాటించమన్నావు ప్రభువా అదే రీతిగానే ప్రభువా ఆయా గ్రామాలకు వెళ్ళి తండ్రి మేము పత్రికలు ఇవ్వగా తండ్రి వారి హృదయానికి తండ్రి హత్తుకునే భాగ్యము నేర్చేది ప్రభువా హృదయం యొద్ద తలుపు తట్టి నిలిచి ఉన్న దేవుడు తండ్రి ఎవరు హృదయము తీస్తారో వారి హృదయానికి నేను వస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభువా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. కఠినపోయిన హృదయాలను తండ్రి మార్చగల దేవుడు తండ్రి మేము పిలవగా ఎవరు రాను తండ్రి మీరే పిలుచుకోండి ప్రభువా ఆ హృదయాలకు తండ్రి నా ప్రభువా ఆనాడు ప్రభువా మెగస్తా కోనేరుని ఎట్టి రీతిగా కన్నింప చేసి నా తండ్రి కృష్ణ వ్యాధులను నా తండ్రి మార్పివేశావో ప్రభువా అట్టి రీతిగానే తండ్రి నా ప్రభువా నా తండ్రి పత్రికలు తెలుసుకున్న వారందరి హృదయాలను తండ్రి కదిలింప చేయండి ప్రభువా పత్రికతో మాట్లాడండి ప్రభువా పత్రిక ద్వారా మాట్లాడండి ప్రభువా నీ దేవదూతల పని తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి అతి కార్యములు జరిగించుకో ప్రభువా వివిధ నిమిత్తమైతే తండ్రి పలకడి గ్రామమును ఎన్నుకుని తండ్రి అక్కడ తండ్రి బైబిల్ మిషన్ ఏర్పాటు చేసుకున్నావో తండ్రి నీ దాసులను ప్రభువా అక్కడికి నడిపించి ఉన్నావో తండ్రి నీ చిత్తం ఏమై ఉన్నదో ప్రభువా నీ చిత్తం నెరవేర్చుకో తండ్రి. ఆనాడు మోషేకు తండ్రి ముందుగా నడిచిన దేవుడు తండ్రి నాడు ప్రభువా నా తండ్రి బైబిల్ మిషన్ ఎక్కడ పెడితే ప్రభువా అక్కడికి తండ్రి ముందుగా నడిచి వెళ్ళే దేవుడు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీవే స్థాపించావు తండ్రి నీవే ప్రబలపరుచుకుంటానని సెలవిచ్చిన దేవుడు తండ్రి అతి సహాయం చేయి ప్రభువా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. అందరూ వచ్చి ఉన్నారో ప్రభువా అందరికీ తండ్రి ఆత్మీయాహారము శరీరాహారమును తండ్రి ఏర్పాటు చేసుకో ప్రభువా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మా దేవదాసుని తండ్రి నీ ఆత్మతో నీటి వేసి తండ్రి బలమైన వాక్యములు చెప్పడానికి తండ్రి ఏ హృదయము ఏ వాక్యము కోరుకొనుచున్నదో ప్రభువా ఏ హృదయము ప్రభువా కలవరముతో ఉన్నదో ప్రభువా వారందరికీ తండ్రి వారి హృదయాలకు అర్థమయ్యే తండ్రి వాక్యములు తండ్రి మీరే చేసుకో ప్రభువా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తైలములు తండ్రి అభిషేక తైలముగా మార్చుకో ప్రభువా అందరూ ప్రభువా నా తండ్రి నా ప్రభువా నీ దగ్గరికి వచ్చి తండ్రి నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ప్రభువా నా దేవుడు నన్ను స్వస్థపరిచి తండ్రి నా ప్రభువు నన్ను రక్షిస్తాడని తండ్రి రక్షణ లేని
రక్షణ పొందుకోవాలని ఆశపడుతున్నారు ప్రభు. అందరికీ ప్రభు నీ తైలము తండ్రి అభిషేక తైలముగా మార్చుకుని తండ్రి వారందరినీ అభిషేకించుకో ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అన్ని సహాయం చేయండి ప్రభు. నేను స్వస్థపరిచే యెహోవాని నేను సెలవించావు తండ్రి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి ప్రభు. వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాధులు తీసివేయండి తండ్రి. కంతులతో వచ్చిన వారికి కంతులు తీసివేయండి ప్రభు. మా దాసిన చేతులని హస్తము ఉంచండి ప్రభు. నీ గాయపడిన హస్తము ఉంచండి ప్రభు. నా తండ్రి నీ రక్షణ హస్తము ఉంచి ప్రభు. నా తండ్రి అందరి మీద తండ్రి తైలము పోయొచ్చు ఉన్నారు తండ్రి. అందరూ తండ్రి నా ప్రభు అభిషేకము పొందుకుని ప్రభు నీకు సాక్షులుగా నిలబడే భాగ్యము దయచేయండి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎట్టి వారినైనా ప్రభు నువ్వు తండ్రి చూచుచున్న దేవుడు తండ్రి. ఏ హృదయము ఏ ఆశతో వస్తున్నారో తండ్రి నువ్వు ఎరిగిన దేవుడు ప్రభు. వారి ఆశను తీర్చండి ప్రభు. వారి ఆశను నెరవేర్చండి ప్రభు. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. పలకడే గ్రామం అందరూ ప్రభు నీ మహిమను కనపరచాలి ప్రభు. నీ ఘనతను చూడాలి ప్రభు. నీ మహిమ ప్రభావమును చూడాలి తండ్రి. నువ్వు మేఘములను గిరండి ప్రభు. నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు అక్కడ ప్రబలపరుచుకో తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ చుట్టూ కాంచిని పెంచండి ప్రభు. ఆ మందిరము చుట్టూరు ప్రభు. నా తండ్రి ప్రాంగణము చుట్టూ ప్రభు నీ దేవతల కాటును దింపివేయండి ప్రభు. నీ అగ్ని కలముల వంటి ప్రభు వాక్యములతో ప్రభు కట్టండి ప్రభు. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఒక ఆపుదల దయచేయండి ప్రభు. నీకు ఇష్టము కాని జనులను తండ్రి దానికి రానము తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నా ప్రభు ఐగుప్తులు కట్టబడిపోయిన వారు ప్రభు ఎందరో ముందు పోయారు ప్రభు. నీకు వందనాలు. ఆనాడు తండ్రి ఇశ్రాయేలు తండ్రి ఐగుప్తు నుంచి ప్రభు విడుదల చేసినట్లుగా ప్రభు నా తండ్రి పలకడి గ్రామం చుట్టూ ఉన్న గ్రామంలో తండ్రి విడుదల దయచే ప్రభు. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ ఆజ్ఞను పాటించి ప్రభు ఆనాడు మోషే ప్రభు ఎట్టి రీతిగా నీ కారణం చేత పట్టుకుని తండ్రి ఆయా గ్రామ తండ్రి ఇశ్రాయేలు ప్రజలను తండ్రి 40 లక్షల మందిని తండ్రి నా ప్రభు నడిపించి ఉన్నారు ప్రభు. నా తండ్రి నీకు వందనాలు. అట్టి రీతిగానే ప్రభు నీ ఆజ్ఞను పాటించి తండ్రి నీ వాగ్దానం పట్టుకుని ప్రభు ఆ గ్రామాలన్నీ తండ్రి నా తండ్రి శిలువ సువార్త తండ్రి కూడికలు పెట్టి ప్రభు అనేక జనాంగం ఏర్పాటు చేసుకుని ప్రభు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ తైలాభిషేకము కొరకు తండ్రి అనేక జనాలను పిలవాలని తండ్రి. నేను మహిమపరచాలని తండ్రి. నేను గణపరచాలని తండ్రి. నువ్వు నిజమైన దేవుడు అని ఎత్తి చూపించాలని ప్రభు దైవదాసన పడుతున్న ప్రయాసను చూచుచున్న దేవుడు తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ప్రతి సహాయం చేయండి. బలమైన వాక్యముతో తండ్రి బలమైన తండ్రి ఆత్మతో నింపివేసి తండ్రి గొప్ప కార్యములు చేయండి ప్రభు. తలాభిషేకంలో దిగి వచ్చి ప్రభు నువ్వే కనపరుచుకో ప్రభు. నీకు వందనాలు. నీకే స్తుతులైన ఎల్లపల్లి గ్రామాన్ని ప్రేమించిన దేవుడు తండ్రి. అక్కడ స్థలం ఇచ్చిన దేవుడు తండ్రి. నీ ఉద్దేశం లేనిదే ప్రభు ఈ భూలోకంలో ఏది జరగదు ప్రభు. నీ చిత్తము లేనిదే తండ్రి ఏది నెరవేరదు ప్రభు. నీకు వందనాలు. నీ చిత్తములో ఉన్నది కనుక తండ్రి అక్కడ బైబిల్ మిషన్ ఏర్పాటు చేయాలని ప్రభు దైవదాసు ప్రభు ప్రయాసపడుచుండగా తండ్రి సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి. నీకు వందనాలు. సహకారాన్ని చూపించండి ప్రభు. పరివారాన్ని సిద్ధపరచుకో ప్రభు. యెహోవా నీరే సమస్తము సమకూర్చు వారు మీరే సెలవిచ్చావు తండ్రి. అన్నీ సమకూర్చండి ప్రభు. అది సహాయం చేయండి తండ్రి. ధనమలేకపోయినను తండ్రి పేద సంఘమైనను ప్రభు బలమైన కార్యములు చేయడానికి తండ్రి ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి తండ్రి ధనముతో కూడిన కార్యములు చేయడానికి తండ్రి నువ్వు మహిమను కనపరుచుకుంటున్న దేవుడు తండ్రి. నా తండ్రి నీవే మహిమపరచుకో ప్రభు. మీరే స్థాపించుకోండి తండ్రి. నీకు వందనాలు. నీకే స్తోత్రములు తండ్రి. నా ప్రభు రాకడ సువార్త సభలు రాకడ ధ్వనులు ప్రభు వినిపింప చేయాలని తండ్రి 12 సభలు పెట్టాలని ప్రభు నువ్వు ఆజ్ఞ ఇవ్వగా తండ్రి నా ప్రభు 4 నా తండ్రి రాకడ సభలు జరిగించుకున్న దేవుడు తండ్రి. మహిమగా జరిగించుకున్న దేవుడు ప్రభు. ఇంకా జరగవలసిన 8 సభలను ప్రభు నీకు సమర్పణ ప్రభు అన్ని జరిగించుకోండి ప్రభు. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏ స్థలంలో పెట్టవలను ప్రభు ఈ నెలలో తండ్రి మరలా ప్రారంభించాలని తండ్రి ఆశపడుచు ఉండగా తండ్రి గ్రామమును సిద్ధపరచుకో ప్రభు. రాగడ ధ్వనులు చాటండి నా తండ్రి అని సెలవించావు ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి.
నా తండ్రి సిలువ సువార్తలు తండ్రి ఘనముగా జరిగించుకున్నట్లుగా ప్రభు నవంబర్ నెలలో ప్రభు 2 దినములు తండ్రి రాకడ వార్తలు తండ్రి రాకడ ధ్వనులు వినిపించడానికి రాకడ తండ్రి జెండాలు ఎగరవేయడానికి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సమయములు తండ్రి నా తండ్రి ధనమును సమకూర్చండి ప్రభు నీకు వందనాలు స్తోత్రములు అట్టి సహాయం చేయండి ప్రభు ఎక్కడ పెట్టినను ప్రభు ఆటంకములు కలగకుండా ప్రభు అన్ని ఆటంకములు అవలేలంగా దాటతామని సెలవిచ్చిన దేవుడు కనుక తండ్రి మీరే సహాయం చేయండి తండ్రి రాకడ సభలను తండ్రి పూర్తి చేసే భాగ్యము లేచండి ప్రభు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి రాకడలో ఎత్తబడాలంటే ప్రభు ఏమి కలిగి ఉండాలో ప్రభు ప్రార్థన రెక్కను కలిగి ఉండాలని తండ్రి వాక్యం అనే రెక్కను కలిగి ఉండాలని నువ్వు సెలవిచ్చావు ప్రభు రక్షణ పొందిన వారందరూ తండ్రి రాకడలో ఎత్తబడలేదని తండ్రి నువ్వు రాకడలను చేయమని సెలవిచ్చావు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అట్టి కార్యములు జరిగించడానికి తండ్రి ఎన్నో ఆటంకములు తండ్రి ఆటంకములన్నీ తండ్రి తీసివేసే దేవుడు తండ్రి నీకే స్తోత్రములు తండ్రి శైతాని క్రియలకు లేమో నీ పనులను చేయమన్నట్లుగా తండ్రి మీరే జరిగించుకో ప్రభు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అట్టి సహాయం చేసి నా తండ్రి మహిమపరచుకో ప్రభు నీకే స్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభు రాని బిడ్డల ప్రభు నా తండ్రి వారు ఆ పనులను తండ్రి ఎన్ని నిమిత్తమైతే రాలేకపోవచ్చు ఉన్నారు తండ్రి వారి హృదయాలు ఎరిగిన దేవుడు కనుక తండ్రి ఈ సన్నిధికి వచ్చి తండ్రి ఏదైనా పొందుకోవాలని తండ్రి సహాయం చేయండి ప్రభు నీకు వందనాలు నా తండ్రి గర్భఫలము లేని వారు వచ్చి ఉన్నారు ప్రభు గర్భఫలము ఇవ్వండి తండ్రి నీకు వందనాలు అప్పుడుతో బాధపడిన వారు వచ్చుతున్నారు ప్రభు వారు అప్పుడు తీసివేయండి తండ్రి నా తండ్రి కుటుంబ కలహాలతో వచ్చి ఉన్న వారు ఉన్నారు ప్రభు వారి కుటుంబ కలహాలను తీసివేయండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నా ప్రభు వివాహం కొరకు వచ్చిన బిడ్డలు ఉన్నారు ప్రభు వారి వివాహం కలగచేయండి ప్రభు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తండ్రి జతను ఏర్పాటు చేసిన దేవుడు తండ్రి వారి జతను ఎక్కడ ఏర్పాటు చేసి ఉన్నాను ప్రభు మీరే వారి కంటికి కనిపించండి నా తండ్రి నా ప్రభు నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు అట్టి సహాయం చేయండి నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మరి ఒకసారి ప్రభు నా తండ్రి 13వ తారీఖున జరగని ఉన్న ప్రభు తలాభిషేకములకి దిగి వచ్చి తండ్రి మేఘములే దిగి వచ్చి ప్రభు అందరినీ అభిషేకించి ప్రభు నా తండ్రి నీ వెనకల్లో ప్రభు మరలా వారందరిలో ప్రభు యాజకులుగాను తండ్రి పరిశుద్ధులుగాను ప్రభు ప్రవక్తలుగాను మరలా దిగి వచ్చి తండ్రి నా ప్రభు సర్వలోకమునకు స్వార్థ చాటేవారిగా తండ్రి బయట కృష్ణ సంఘమానంతటిని ఏర్పాటు చేసిన ప్రభు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నా ప్రభు మోసేసు ఉపవాస ప్రార్థన అనగా వరములతో కూడిన ప్రార్థనలను సెలవిచ్చావు ప్రభు ఇహలోకమ కంటే తండ్రి పరలోకములో ఉన్న తండ్రి వరములు పొందుకోవాలని తండ్రి యువక కిరీటం ఇస్తావని తండ్రి నా ప్రభు ఎందరైతే తండ్రి నీ తైలాభిషేకం దగ్గరికి వచ్చి తండ్రి నా దేవుడు నన్ను అభిషేకిస్తాడు నన్ను అభిషేకించి కాణాను పరమ కాణాలను తోడుకుని వెళ్ళి నాకు ఒక కిరీటము దయచేస్తాడని తండ్రి ఎందరైతే నమ్మి తండ్రి నీ సన్నిధానం వచ్చి నా తండ్రి నా దేవుడు నన్ను అభిషేకించమని నా తండ్రి హృదయాలతో అడుగుచూ ఉన్నారో తండ్రి అందరినీ అభిషేకించుకో ప్రభు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రార్థన రాని వారికి ప్రార్థన నేర్పించింది తండ్రి ప్రార్థన అనుభవం నేర్పించింది తండ్రి అట్లా అభిషేకం జరిగించింది ప్రభు దర్శనములు చూడని వారికి దర్శనములు చూసి అనుభవం నేర్పించండి తండ్రి ఆత్మ లేని వారికి ఆత్మను నేర్పించండి ప్రభు ఆత్మ లేని వాడు నా వాడు కాదన్నావు కనుక తండ్రి తలాభిషేకంలో తండ్రి అనేక ఆత్మలు పొందుకునే వాక్యము నేర్చే ప్రభు సజనుల స్త్రీలను ఏర్పాటు చేసుకో ప్రభు అనేక జనాంగంలో తండ్రి తోడుకుని వస్తానని తండ్రి నిన్ను అమ్మదైన దేవుడు నేనేనని ప్రభు అనేక జనాంగములకు అభిషేకం చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అని తండ్రి నిన్ను నమ్మే స్తుతిస్తున్నాం ప్రభు అనేక కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు ప్రభు నీ దైవదాసుల ద్వారా చేసుకుని ప్రభు నువ్వు మహిమపరుచుకుంటానని ప్రభు నువ్వు గణపరుచుకుంటానని తండ్రి సెలవించిన దేవుడు కనుక అన్ని మీరే చేయండి తండ్రి సమస్తము నీకు సమర్పణ ప్రభు అన్ని కార్యములు నీకు సమర్పణ ప్రభు నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి వచ్చుచున్న బిడ్డలకు తండ్రి బలమైన వాక్యమును తండ్రి ఇవ్వడానికి తండ్రి దైవదాసును తండ్రి బలముతోని శక్తితోని ఆత్మతోని నింపివేయండి ప్రభు నా తండ్రి నేస్తముని సత్తువ ఏమీ రాకుండా ప్రభు నీ బలమని కంచెని గురించి ప్రభు నా తండ్రి నా ప్రభు నీ గాడిని నింపివేసి తండ్రి నీ పరిశుద్ధాగ్ని తండ్రి అగ్ని కణముల వంటి వాక్యములతో ప్రభు నీ నోటిని దూరగా వాడుకుంటానని సెలవించావు ప్రభు నీకు వందనాలు నీవే మాట్లాడండి తండ్రి నీవే మహిమపరచుకో ప్రభు బలమైన వాక్యములు తండ్రి అనేక హృదయాలకు ఇష్టివేస్తానని ప్రభు బలముతో శక్తితో నింపివేస్తానని తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తైలము తండ్రి ధారాళముగా ఇచ్చివేస్తానని సెలవించావు తండ్రి నీకు వందనాలు
తండ్రి తైలము పోసినప్పుడు ప్రభా అనేకులు ఆత్మను పొందుకుంటారని తండ్రి, నీ వాక్యముతో వెలిగింపబడతారని ప్రభా, నీ శక్తితో నింపబడతారని ప్రభా, బలమైన యోధులుగా తండ్రి నీ వెనక తట్టు తిరుగుతారని ప్రభా, అనేక మంది జనాంగము నీ తట్టు తిరిగి ప్రభా నిన్ను మహిమపరుస్తారని, నిన్ను గణపరుస్తారని తండ్రి నువ్వు వాగ్దానం ఇచ్చావు. నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి, అతి సహాయం చేయండి. నీకు వందనములు స్తోత్రములు, అతి సహాయం చేసి నడిపించమని యేసు అని నామమున అడుగుతున్నాము. కావలసిన వెళ్ళ కనబడగలవు, ఇక కావలసిన వెళ్ళ కనబడగలవు, అడిగిన వానికి వేయును తండ్రి, ఇచ్చి వేయును తండ్రి, గనుక నాకేమీ కొదువా నాదుడుండా, శ్రీకరుండగు దేవుడిన శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, గనుక నాకేమీ కొదువా నాదుడుండా. నాలుగో ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా యేసు ఆత్మీయుడు ప్రభు నా తండ్రి, నా యేసు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆయన ఎడగబెట్ట ప్రార్థన సాలను బట్టి తండ్రి ప్రార్థించు ఉన్నామయ్యా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో ప్రభు ఈ ప్రార్థన సాలను తండ్రి ఎందరు బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రభా, మీరు చూచుచున్న దేవుడు అయ్యా తండ్రి. నాయన ప్రతి బిడ్డని నా తండ్రి నాయన మీరే ఆశీర్వదించండి ప్రభా, నాయన మహిమపరచండి తండ్రి. మీకు వందనములు స్తోత్రములు ప్రభా. నాయన ప్రతి బిడ్డ ప్రభా నా తండ్రి నీ పాదాల దగ్గర ప్రభా నాయన బిడ్డల యొక్క అంశములు పెట్టి ఉన్నారు తండ్రి. నాయన అంశములను చూచుచున్న దేవుడు ప్రభా, ప్రతి బిడ్డను తండ్రి నాయన ఆ బిడ్డ యొక్క ఆశలను నెరవేర్చడానికి వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఈ ప్రార్థన సాలను ప్రభా నాయన మీరే ఎంచుకున్నారు ప్రభా, మీరే ఏర్పాటు చేసుకున్నారు కనుక ప్రభా నాయన ఇదిగో ప్రభా మీరే కట్టించుకున్నారయ్యా, మీరే నా తండ్రి కనపరుచుకోండి ప్రభా. వచ్చిన బిడ్డలకు తండ్రి నాయన అనేక కార్యములు చేసిన దేవుడు అయ్యా తండ్రి. నేను ఈ ప్రార్థన సాలలో తండ్రి మోకరించి ప్రభు నాయన నిన్ను అడగగా ప్రభు తండ్రి అనేక నాయన కార్యములు చేసి ఉన్నారు తండ్రి. ఏ బిడ్డ ఏది అడిగినను నా తండ్రి సమకూర్చిన దేవుడు అయ్యా తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేను ప్రతి బిడ్డ యొక్క అంశంను నెరవేర్చిన దేవుడు అయ్యా నా తండ్రి. నాయన నా ప్రభు ఈ దినములు వచ్చిన బిడ్డలను తండ్రి నేను మీరు చూస్తున్నానయ్యా, ప్రతి బిడ్డ అంశంను నెరవేర్చింది తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. రాజుని బట్టి వందనములు స్తోత్రములు తండ్రి. నేను రాజుకి గర్భఫలములు దయచేసి ప్రభు. నేను ఆ రంగపేట మండలంలో తండ్రి ఆ బిడ్డను ఒక సాక్షిగా నిలబెట్టుకుని ప్రభు, ఆ బిడ్డ యొక్క ఆశలు నెరవేర్చండి తండ్రి. నేను నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేను పెద్ద ప్రభు నా తండ్రి ఏ అంశము పట్టుకుని తండ్రి నీ దగ్గరికి వచ్చి ఉన్నాడో తండ్రి ఆ బిడ్డ యొక్క అంశమును నెరవేర్చండి ప్రభు. నేను నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి అంశమును తండ్రి నెరవేర్చండి అయ్యా, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన సాలను ప్రేమించి ప్రభు ఆ పలకడి నా తండ్రి నా పలకడి గ్రామంలో ప్రభు నా తండ్రి
నేను బైబిల్ మిషన్ అని మందిరమును తండ్రి ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. నేను ఈ సంవత్సరంలో ప్రభా మోషేసు పాసములు ప్రభా నేను 40 దినములు తండ్రి నైనా అక్కడ జరిపించుకున్నాము తండ్రి. ఆ 40 దినములలో ప్రభా నిన్ను పాలు పొందుకుని ప్రభా అనేక బిడ్డలు ప్రభా నిన్ను చూచుటకు తండ్రి అనేక బిడ్డలు వచ్చి ఉండగా ప్రభా ఆ ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. ఆ బిడ్డలు ప్రభా ఏ అంశములు పట్టుకుని ప్రభా 40 దినములు నీ దగ్గరికి నడిచారు ప్రభా. ప్రతి బిడ్డ అంశాలను తీర్చండి ప్రభా. ఆ బిడ్డల యొక్క గాయములను మార్చిపెట్టండి. రోగముల కొరకు వచ్చి ఉంటే రోగములను మార్చివేయండి. ఏ బిడ్డ ఏ అవస్థ కోరి ప్రభా నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నదో తండ్రి ప్రతి బిడ్డని తండ్రి మీరు ఆశీర్వదించండి తండ్రి. నేను నీకు వందనములు స్తోత్రములు ప్రభా. 40 దినంలో నీ దగ్గరికి నడిచిన బిడ్డలను ప్రభా నేను ఆగస్టు 13వ తారీఖున ప్రభా నేను తైలాభిషేకమును తండ్రి ఏర్పాటు చేసి ఉన్నాను ప్రభా. ఆ పలకడి గ్రామంలో తండ్రి నేను తైలాభిషేకమును తండ్రి నేను జరిపించాలని ప్రభా నీ ఉద్దేశంలో ఉంది కనుక ప్రభా నేను అక్కడ తైలాభిషేకమును జరిపించుకుంటున్నావయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నేను పలకడి గ్రామం అంతయు ప్రభా నిన్ను చూచుటకు తండ్రి నీ తైలము పోషకుని ప్రభా అభిషేకించుటకు తండ్రి అనేక బిడ్డలను నడిపించుకోండి ప్రభా. నేను నీకు వందనములు స్తోత్రములు తండ్రి. చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామంలో తండ్రి నీ దగ్గరికి నడిపించుకోండి ప్రభా. మీరే రప్పించుకోండి ప్రభా. మీరే తీసుకురండి ప్రభా. నేను నీకు వందనములు స్తోత్రములు తండ్రి. వేలాది మందిని నడిపించుకోండి ప్రభా. నేను మీరే కనపరుచుకోండి తండ్రి. మేము పిలవగా ఎవరు రారు కానీ ప్రభా మీరే పిలుచుకోండి అయ్యా. నన్ను తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా. నేను ఇదిగో ప్రభా పత్రిక సేవ చేయమని ప్రభా మాకు అప్పచెప్పిన పనిని ప్రభా మీరు పంపించిన గ్రామములకు తండ్రి మేము వెళ్ళి ప్రభా పత్రికలు పంచక ప్రభా ఏ ఆత్మలు తండ్రి నైనా మీరు రప్పించుకుంటారు ప్రభా. ప్రతి గడప నుంచి ప్రభా ప్రతి బిడ్డ వచ్చుటకు తండ్రి నీ పత్రిక చూసి ప్రభా ఆ బిడ్డలు ప్రభా నా తైలాభిషేకములకు వెళ్ళాలని ప్రభా నాయన తండ్రి ప్రతి బిడ్డను ప్రభా మీరే కదిలింప చేయండి ప్రభా. నాయన ప్రతి హృదయమును కదిలింప చేయండి తండ్రి. ఏ గ్రామములకైతే వెళ్ళామో ప్రభా ఎక్కడైతే నీ పత్రిక అందిందో ప్రభా నేను అక్కడ నుంచి నిన్ను ఆయన అనేక మంది ప్రభా నైనా నీ పలకడి గ్రామములకు తండ్రి ఆ మందిరంలోకి ప్రభా ఎగిరి ఎగిరి వచ్చుటకు తండ్రి నైనా మీరే సహాయం ఇచ్చేయండి ప్రభా. ఆ బిడ్డలు వచ్చుటకు తండ్రి నైనా వాహనములను సిద్ధపాటు చేయండి అయ్యా. నాకు వందనము స్తోత్రములు తండ్రి. నేను ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు కనుక ప్రభా ఏ బిడ్డ ఆశపడుతూ ఉన్నదో నీ తైలం పోసుకుని అభిషేకించుకోవాలని ప్రభా ఏ బిడ్డ ఆశతో ఎదురు చూచుతూ ఉన్నదో ప్రతి బిడ్డని తండ్రి నైనా మీరే తీసుకురండియ్యా. నేను ఆ బిడ్డలు వచ్చుటకు తండ్రి నేను వాతావరణమును తండ్రి నీ ఆధీనములో ఉంచుకుని ప్రభా ఏ ఆటంకమును లేకుండా ప్రభా ప్రతి బిడ్డ వచ్చుటకు తండ్రి నైనా మీరే సహాయం చేయండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. నైనా నా తండ్రి నైనా నీ తైలాభిషేకము తండ్రి నేను ఏ స్థలంలో జరిపించుకుంటున్నామో ఆ స్థలమును నా తండ్రి మీరే శుభ్రపరచండి ప్రభా. ఆ స్థలంలోకి తండ్రి మీరే దిగరండి ప్రభా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరును మీ పరిశుద్ధులను మీ దేవదూతలను ప్రభా ఆ స్థలము చుట్టూ ప్రభా మీరు కంచి వేయండి ప్రభా. నా తండ్రి ఆ తైలము పోయొచ్చు ఉండదు తండ్రి మీ అభిషేకము తండ్రి నేను ఆ బిడ్డలపై కుమ్మరించండి ప్రభా. నేను నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా నీ తైలములతో తండ్రి ప్రతి బిడ్డ తండ్రి అభిషేకించబడాలి ప్రభా తండ్రి. అటు రీతిలో ప్రభా మీరు అభిషేకించండి ప్రభా. ఆకాశము నుంచి మేఘము వలె తండ్రి నేను ఆ స్థలంలోకి దిగి వచ్చి ప్రభా ఆ పలకడి గ్రామం అంతయు ప్రభా మంచి వెలుగుతో నిండిపోయింది ప్రభా. తైలాభిషేకమని అండగని ప్రభా అక్కడ రుచి చూపించండి. మీకు వందనములు స్తోత్రములు తైలము పోయి చూడండి. నీ యొక్క సేవకునిపై నీ అభిషేకమును దింపివేయండి ప్రభా. నీ బలమైన అభిషేకమును దింపివేయండి ప్రభా. ఏ శాఖలు శోధనలు లేకుండా ప్రభా నేను ఆ బిడ్డ తైలము కోసిందని ప్రార్థించు ఉండగా నేను నీ ఆత్మతో నింపివేయండి ప్రభా. ఆ చేతులు నీ చేతులుగా దీవించి ప్రభా ప్రతి బిడ్డ వరములు పొందుకునే భాగ్యములు దయచేయండి. మీకు వందనములు స్తోత్రములు. నేను వరములు పొందుకుని ప్రభా తైలాభిషేకములకు వెళ్ళామని నైనా మాకు కార్యము జరిగిందని
ప్రతి బిడ్డ ప్రభా, ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి బిడ్డ ప్రభా అక్కడ సాక్షులుగా తండ్రి నాయన నీకు నాయన ఆ తైలాభిషేకం కొరకు ప్రభా అక్కడ నెమరు వేసుకునే భాగ్యం దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభా. నాయన అలాగనే తండ్రి ఆయన ఏళ్ళ మీద గ్రామంలో తండ్రి ప్రేమించి ప్రభు అక్కడ స్థలములు చూపించావయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మరణాత బైబిల్ మిషన్ మందిరమని నాయన పేరు పెట్టుకున్న దేవుడు అయ్యా. నేనైనా ఎందరి బిడ్డలైతే ప్రభు అక్కడ మందిరం కావాలని ఆశపడుచుకున్నాను తండ్రి, మీరే కట్టించుకోండి ప్రభు, మీరే మహిమపరచుకోండి ప్రభు. వాళ్ళక్కడి మందిరం పెట్టి ఎలాగ పెట్టారు ప్రభు అలాగనే ప్రభు ఎల్లమెల్లి గ్రామంలో తండ్రి ఆ మందిర నిర్మాణం చేయించండి ప్రభు. నేను నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నేను పునాది వేసిన దేవుడు అయ్యా. నేను మీరే చేయించండి ప్రభు. నైనా ధనము లేని వారము ప్రభు, నైనా ధనము లేకపోయినను ప్రభు శ్రీమంతుడు నీ ఉండగా ప్రభు నా తండ్రి మాకు చింతేలా ప్రభు. కట్టించేవాడు నువ్వే ప్రభు, పోషించేవాడు నీవే తండ్రి. నైనా నువ్వు పోషిస్తావు ప్రభు, నువ్వు కట్టిస్తావయ్యా తండ్రి. నీ వైపే చూస్తూ ఉన్నాము తండ్రి, నీ వైపే చేతులు చాపుచూ ఉన్నాము తండ్రి. నైనా మీరే కట్టించుకోండి ప్రభు, మీరే సహాయం చేయలేదు తండ్రి. నైనా మేము ఎవరి వైపు చూస్తలేదు ప్రభు, నీ వైపే చూస్తున్నామయ్యా నా తండ్రి. మేము చూస్తున్నా తండ్రి అయినా మా మనసులను ఎరిగిన దేవుడు అయ్యా తండ్రి, మా ఆశలను ఎరిగిన దేవుడు అయ్యా. మాకు ధనవద్దు ప్రభు, నీవుంటే మాకు చాలు ప్రభు, నీవుంటే మాకు చాలు యేసయ్యా. మీరు మా పక్షముగా ఉంది ప్రభు, మా పక్షముగా తండ్రి మన ఆయన మీరు గోజాడు చూడండి, మాకంటే చాలు ప్రభు. మాకేమీ వద్దు తండ్రి. నాయన మీరు నా తండ్రి, మీరప్ప చెప్పిన పని మేము చేసే భాగ్యం నువ్వు నా తండ్రి, మాకు దయచేయ్యా. నీకు మారిని దయచేయ్యా. మీరే పనినైతే అప్ప చెప్తారు ప్రభా. ఆ బిడ్డ తండ్రి నైనా ఎట్టు నువ్వు తొట్టుపోకుండా ప్రభా నీ ఘనముగా జరిపించుతుంది తండ్రి. నేను ఆ బిడ్డ ఆశపడి చూకుంటా ప్రభా, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు తండ్రి. నేను ఆ బిడ్డ యొక్క ఆశలను నెరవేర్చండి ప్రభా నా తండ్రి. ఆ బంధుగమ్మల్లో తండ్రి నైనా అనేక ఆత్మలను రప్పించుకుంటాను. నీ చిత్తమే ప్రభు, మా చిత్తమేమి లేదు ప్రభు. నన్ను నీ చిత్త ప్రకారం తండ్రి నైనా మందిరములను కట్టించుకుంటున్నావు కనుక ప్రభు నీ చిత్తమనే జరిపించండి ప్రభు అన్నాడు. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ప్రతి బిడ్డ తండ్రి నీ దగ్గర మోకరించి నా తండ్రి ప్రార్థించే బిడ్డలుగా తండ్రి అనేక ఆత్మలను తండ్రి నాయన నీ వైపుకి తిప్పుకోండి. నీకు వందనములు స్తోత్రములు. నాయన నీ సేవకుడు ప్రభు, నీ పనివాడి ప్రభు, పేదవాడి ప్రభు, నీ ఆత్మల కొరకు ప్రభు, నీ ఆత్మలను రక్షించాలని ప్రభు ప్రయాసపడుచూ ఉండగా ప్రభు సాతాను క్రియలను ప్రభు మీరే బంధించండి యేసయ్యా. యేసు నామములో బంధించి ప్రభు చీకటిని తీసివేయి ప్రభు, వెలుగుతో నింపివేయకండి నాయన. నీకు మారిని చుట్టూ తండ్రి వెలుగును నింపివేయండి ప్రభు. నాయన కాంతిని ఇవ్వండి ప్రభు, నాయన మంచి వెలుగుని ఇవ్వండి ప్రభు. నాయన అడగగా తండ్రి అనేక కార్యములు చేశామయ్యా. నేను ఈ మందిరములో తండ్రి వెలుగు కావాలంటే ప్రభు ఎంతో వెలుగునిచ్చి ప్రభు మా హృదయాములను తృప్తిపరిచిన దేవుడు నా తండ్రి. నేను చీకటిని తీసివేసి వెలుగుతో నింపివేయమని ఈ ప్రార్థన సాలను ప్రభు మీరే వెలుగుతో తండ్రి పరలోకము నుంచి ప్రభు ఈ నయ చిన్న గుడారంలో ఈ బైబిల్ మిషన్ చిన్న గుడారంలో వచ్చి ప్రభు అనేక ఆత్మలను వెలిగించమని అడుగుచుకున్నాను. ఈ రంగపేట మండలం అంతకు ప్రభు తండ్రి ఆయన నీ దగ్గరికి వచ్చి మోకరించే భాగ్యం దయచేయండి. ప్రతి హృదయములు తండ్రి సాధారణగాడు ప్రభు కలవరపడుచుకుంటున్నా ప్రభు ఆయన ఆ బిడ్డ లేకుండా తండ్రి ఆ కలవరాన్ని తీసివేసి ప్రభు తిరిగి నా తండ్రి ఆయన నిన్ను చూచుటకు తండ్రి ఆయన నిన్ను చూడాలని ఆశ ఉన్నప్పటికీ ప్రభు ఆ బిడ్డలలో తండ్రి సాధారణగాడు ప్రభు ఎత్తులు పనులుచుకుంటున్నా ఆ ఎత్తులను తీసివేసి ఆ హృదయములను సంతోషపడండి. మీకు వందనములు స్తోత్రములు ప్రభు. మీరే మహిమపరచుకోండి ప్రభు, మీరే గర్పరచుకోండి తండ్రి. ఈ రంగపేట మండలం అంతయో ప్రభు తండ్రి నీ దేవదూతలతో తండ్రి నేను మీరే సంచరించమని అడుగుతున్నాను తండ్రి.
ప్రార్థన సాల చుట్టూ తండ్రి ఈ కంచి వేయండి ప్రభు, ఈ బంగారమైన కంచి వేసి ప్రభు నీ కాపుదల రక్షణ ఉంచమని అడుగుతున్నాను. నాయన మీరు మీ పరిస్థితులు నీ దేవదూతులకు ప్రభు నాయన ఈ సాలలో సంచరించు, అనేక ఆత్మలను రక్షించుకోండి ప్రభు, అనేక ఆత్మలను ప్రభు, అనేక రోగములను మాన్పివేసిన దేవుడు అయ్యా, అనేక గాయములను కట్టివేసిన దేవుడు తండ్రి నాయన. నాయన అలాగే ప్రభు, నాయన మీరే ప్రభు వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వదించమని మీరే మహిమపరచుకోండి ప్రభు. మీ సేవకుడిని ప్రభు మీరే బలపరచండి, బలపరచండి ప్రభు. ఆ బిడ్డ ఆత్మను నింపివేయండి ప్రభు, నీ పరిశుద్ధ ఆత్మను నింపివేయండి ప్రభు. శిరస్సు కాలు వరకు ప్రభు నీ పరిశుద్ధ ఆత్మతో తండ్రి రేపు జరగబోయే తైలాభిషేకములు తండ్రి ఆ బిడ్డకి నన్ను శక్తినిచ్చి బలాన్నిచ్చి ప్రభు వేలాది మందికి ప్రభు అభిషేకం చేసే భాగ్యం ఆ కుమారునికి ఇస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నాయన మీరే సమయమునకే ముగించండి ప్రభు. వాతావరణం మీ సాధనంలో ఉంచుకోండి, కరెంటుని సాధనంలో ఉంచుకోండి, ఆర్కెస్ట్రాని సాధనంలో ఉంచుకోండి ప్రభు. నేను అక్కడ పండగ వాతావరణం నెమ్మది ప్రభు. నాయన అడుగుచున్నాను నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నాయన ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా ఇది ప్రభు నీ మహిమాత్రమే జరిగించము. నజరేయుడైన యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్నాను అక్కడ తండ్రి. ప్రభును పరిశుద్ధులను ఈక ప్రభువు దూతలును పరిశుద్ధులను విభవగమన మాధ్యమసలుచు వెలుగుచుందురుగా వెలుగుచుందురుగా కనుక నాకే నీకుదువా నాదుడున్నా. ఐదో ప్రార్థన. స్తోత్రం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు తండ్రి. వారమంతా కూడా కాశీదాసి నీ సజీవమైన రక్షించబడి మమ్మల్ని భద్రపరిచి తండ్రి రంగంపేట మండలం తండ్రి మీరు చాలా ఏర్పరచుకున్నారు తండ్రి. అలాగే సారస్వతి కంచి ఉంచుతున్నట్టు పొందడం తండ్రి. మేము పిల్లవారు తండ్రి మీరు పిలుచుకో తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అయ్యగారు తుపాకుల్లో మీరు ఉన్నాడు తండ్రి ఇస్తున్నాను. అలాగే తండ్రి అలాగే సువార్తమ్మ గారి కుటుంబాన్ని తిరిగి ఆత్మీసు తండ్రి వాళ్ళ కుమార్తె తండ్రి కంట్లో పువ్వు వేసిన తండ్రి ఆ పువ్వు తగ్గేటట్టు మీరు సాధించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రాజీకి తండ్రి సంతానం తెచ్చి తండ్రి స్థితి, రాజీకి తండ్రి సంతానం తెచ్చి తండ్రి స్థితి, రాజీ గారికి తండ్రి సంతానం తెచ్చి తండ్రి స్థితి. అలాగే తండ్రి మాతా పాపం గారికి తండ్రి స్థితి, కుమార్తె తండ్రి సాగుకొచ్చేటట్టు సాధించు తండ్రి. కుమార్తెలో ఉన్న బలహీన తీసివే తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి అలాగే మీరు ఓడి గారికి తండ్రి ఆవిడ కూడా తండ్రి సాగుకొచ్చేటట్టు సాధించు తండ్రి. ఆ కుమార్తె తిరిగి కంచి ఉంచి తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మగల పాప గారితో మాట్లాడు తండ్రి ఆవిడ కూడా తండ్రి నీ సాగుకు వచ్చేటట్టు సాధించు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అన్ని విధాలు మీరు సాధించు తండ్రి. పెంట కుమారి గారితో మాట్లాడు తండ్రి. శక్తి పండుగకి ఎంతమంది అయితే రామరానాకి శతపడతారో వాళ్ళందరూ ప్రేరేపించి తండ్రి వాళ్ళందరూ కూడా తండ్రి అటు ఇల్లు కనుక వచ్చేటట్టు మీ సాధించు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. గంగ పంగారంగా తండ్రి వాళ్ళకి చెల్లించిన భార్య అని వాడని కొడుకునిగా తండ్రి వాడని తండ్రి సంతానం కావాలని తండ్రి సంతానం తెచ్చు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆ కుటుంబానికి ఆత్మసు తండ్రి ఆనాడికి కూడా తండ్రి వృద్ధులకు వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. తండ్రి గారు నీకు వందనములు తండ్రి. ఈ పుణ్యమైన స్థలము మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. మేము పిలవరారు తండ్రి మీరు పిలుచుకో తండ్రి. సునీత గారి కుటుంబం చుట్టూ నీ కంచె ఉంచు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. 3 దినాలు తండ్రి పత్రిక సేవ చేసాం తండ్రి. మా పాలనలో మీరున్న వందనములు తండ్రి. ప్రతి ఒక్క గ్రామానికి తండ్రి ప్రతి ఒక్క గ్రామానికి తండ్రి పత్రిక ఇచ్చాం తండ్రి. గడప గడప తండ్రి పత్రిక ఇచ్చాం తండ్రి. అలా ప్రతి ఒక్కరు కూడా తండ్రి బయలు విషయం పండుగ తండ్రి తరలి వచ్చేటట్టు మీరు సాధించు తండ్రి. పలకడలో తండ్రి మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. ఆ పలకడ చుట్టూ నీ కంచె ఉంచు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందన తండ్రి. ఎంతమంది బిడ్డలు
ఎవరైతే ప్రేరేపణ కలిగి రావాలనుకున్నారో అలా అందరూ తండ్రి ఎగిరి ఎగిరి వచ్చేటట్టు మీరు సహాయం తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ఆగస్టు 13వ తారీఖుని మీరు నిర్ణయించుకున్నారు తండ్రి. దేవజనుల ద్వారా తండ్రి ఆ దినాన్ని తండ్రి వాతావరణం సమర్పణ తండ్రి స్థితి, వాతావరణం సమర్పణ తండ్రి స్థితి, వాతావరణం సమర్పణ తండ్రి స్థితి, కరెంట్ పోకుండా ఉండేటట్టు మీరు సహాయం తండ్రి స్థితి, కరెంట్ పోకుండా ఉండేటట్టు మీరు సహాయం తండ్రి స్థితి, కరెంట్ పోకుండా ఉండేటట్టు మీరు సహాయం తండ్రి. అలాగే తండ్రి అలాగే ఆర్కెస్ట్రా తాబలిస్టు స్టాటిస్టు పాటలు పాడతండి శేఖరలు కూడా నీకు సమర్పడతండ్రి. ఆ పలకాలు గ్రామ చుట్టూ నీకు కంచి ఉంచు తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ తండ్రి అభిషేకం చేసుకునే భాగ్యం అనుగ్రహించు తండ్రి. దావీదు కలిగి నువ్వు అభిషేకం జరిగించావో ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి అభిషేకం జరిగించు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. ఆ పుణ్యమైన స్థలాన్ని మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. వంట చేతన బిడ్డలు మీరు దీవించండి. అలాగే తండ్రి స్థితినైనా పరిచర్య చేతన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశ్రదించండి. శక్తిని బలమని ఆరోగ్యం శక్తిని తెచ్చి తండ్రి ఈ పండగ తండ్రి ఘనమైన రీతిలో మీరు జరిగించుకో తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. సామర్థ్య మంత్రి కూడా తండ్రి వృద్ధిలోకి వచ్చేటట్టు మీరు సహాయం తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. ఆ మందిరి చుట్టూ నీకు కంచి ఉంచు తండ్రి. ఎలనల్లి గ్రామంలో తండ్రి స్థలం ఇచ్చారు తండ్రి. ఆ స్థలం చుట్టూ నీకు కంచి ఉంచు తండ్రి. మందిరానికి కావాల్సిన సమస్తానికి తెచ్చు తండ్రి. మందిరానికి తండ్రి దాని సహాయం కావాలి తండ్రి. మడి సహాయం కావాలి తండ్రి స్థితి, ఐరన్ కావాలి తండ్రి స్థితి, ప్రక్క కావాలి తండ్రి స్థితి, ఇసుక కావాలి తండ్రి స్థితి, సిమెంట్ కావాలి తండ్రి స్థితి, పనివారు కావాలి తండ్రి స్థితి. అందరినీ మీరు సిద్ధపరచు తండ్రి. మందిరం వేసినట్టు మీరు సహాయం తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనములు తండ్రి. ఇంకా 2-3 గ్రామాలు ఉన్నాయి తండ్రి. పత్రికలు పంచిపెట్టి తండ్రి ఆ పత్రికలు కూడా పంచిపెట్టేటట్టు మీరు సహాయం తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అని విధాలుగా సహాయం తండ్రి. అలాగే గారిని మరి దీవించండి తండ్రి. దేవజనుల బలహీనత ఏసునామంలో దూరపరచు తండ్రి. బలహీనత బలపరచు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. దేవజనుడిని కంచి ఉంచు తండ్రి. ఆరోగ్యవంతులుగా సత్యం తండ్రి. ఈ తెలివిని జ్ఞానమును నీ ఉపదేశం తెచ్చు తండ్రి. అంధకార శత్రువులతో దూరపరచు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే తండ్రి పండగ తండ్రి నీ వెలుగుతో నింపి తండ్రి. కుమారుడు చుడిని కంచి ఉంచు తండ్రి. దేవజన చుడిని కంచి ఉంచు తండ్రి. పలకాడు చుడిని కంచి ఉంచు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ కార్యములు ఆ స్థలంలో జరిగించు తండ్రి. తైని పోంచుకున్నావు తండ్రి. అలాగే చెట్లలోకి పక్కలోకి మీరు తండ్రి ఎటువంటి హాని కలగకుండా తండ్రి నువ్వు కాపాడుతావు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు తండ్రి. పలకడ గ్రామం చుట్టూ నీకు కంచి ఉంచు తండ్రి. అలాగే దేవదాస్ గారు నడిచిన ఊరు తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అన్ని విధాలుగా సహాయం తండ్రి. అలాగే తండ్రి నా కుటుంబాన్ని జ్ఞాపకం తండ్రి. నా దేని స్థితిలో నా కుటుంబాన్ని తండ్రి. నా కుటుంబం చుట్టూ నీ కంచి ఉంచు తండ్రి. నా స్థలం చుట్టూ నీ కంచి ఉంచు తండ్రి. ఆ సమస్యలు తండ్రి సహాయం తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు తండ్రి. అన్ని విధాలుగా సహాయం తండ్రి. అలాగే తండ్రి అలాగే తండ్రి నూరి కావాలి తండ్రి. నూరును దయచే తండ్రి. అలాగే తండ్రి అందరం తండ్రి బాటలతో పట్టుకెళ్ళేటట్టు మీరు సహాయం తండ్రి. తైలం కావాలి తండ్రి. ఆ తైలం పాతం చేసి పాతండగా నీ హస్తం ఉంటుంది తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే తండ్రి ఐగర్పుల పాత్రలు మీరు ఉన్నాడు తండ్రి. సైతన్యములు మీరు ఉన్నాడు తండ్రి. 7 పాత్రలు చేస్తున్న 7గురిని 7 పాత్రల కింద వాడుకో తండ్రి. సైతన్యములు మీరు ఉన్నాడు తండ్రి. అలాగే వాక్య పట్టణం మీరు ఉన్నాడు తండ్రి. ధ్యానంలో మీరు ఉన్నాడు తండ్రి. అలాగే తండ్రి దర్శనాల్లో మీరు ఉన్నాడు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. దర్శనాలు ఏక తండ్రి. దైవజన తైలు పాత్రలు తండ్రి. భార్యకు మీ హస్తం తండ్రి. తర్వాత దైవజన హస్తం ఉంది తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనములు తండ్రి. కార్యం తండ్రి గణమైన రీతిలో మీరు జరిగించుకో తండ్రి. వాతావరణం తండ్రి గణమైన రీతులు తండ్రి ఒక తండ్రి మేలుకరంగా ఉండేటట్టు సహాయం తండ్రి. వాతావరణానికి సమర్పడుతండ్రి. వాతావరణం సమర్పడుతండ్రి. పండగ తండ్రి ఏది కావాలో అయ్యా నువ్వు సమకూర్చే దేవుడు తండ్రి. పండగ తండ్రి ఏది కావాలో అయ్యా నువ్వు సమకూర్చే దేవుడు తండ్రి. ఇక వందనములు స్తోత్రములు తండ్రి. రంగపట్టణంలో పుణ్యమైన స్థలాన్ని మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. ఇది కూడా వృద్ధిలోకి వచ్చినట్టు సాధ్యమని అలాగే వంశీని కిషోరిగా తండ్రి వాహనంగా కుమారుడు చుట్టూ కంచి ఉంచు తండ్రి. అమ్మగారి చుట్టూ కంచి ఉంచు తండ్రి. ఆరోగ్యవంతుగా శక్తివంతుగా నింపు తండ్రి. అలాగే దయగలిగిన వాహనం చుట్టూ నీ కంచి ఉంచు తండ్రి. వీడుంటే తప్పించే దేవుడు తండ్రి. మాట్లాడే దేవుడు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే నేను ఏది మర్చాను ఏది ఇస్తాను ఎంతకాలం మందిగా పిలుస్తామని వేసి వారి నామం నడుతున్న తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పాపములు నశించుటకే ఇకనై పాపములు నశించుటకే రాజే
కనుక నాకేమి కొదువా నాదుడోడా. ఆరో ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రియ పరలోక తండ్రి, ఈ నామములకు స్తోత్రం దేవా. గతించిన దినంలో నీవు కాచి కాపాడి ఈ దినం మాకు ప్రారంభించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రము దేవా. రెండవ శనివారం తండ్రి ప్రభువా, నీ శాలలో పాల్గొనడానికి మాకు సహాయం దయచేసినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. అలాగనే తండ్రి ప్రభువా, ఆగస్టు 11వ తారీఖు జరగబోయే తైలాభిషేక పండుగను మీరే ఘనంగా జరిపించుకున్న దేవానికి స్తోత్రం. అనేక మంది జనములు వచ్చిలాగా మీరే కృప చూపించిన దేవానికి స్తోత్రము దేవా. అనేక మందికి దేవాలయంలో కూడా పత్రికలు మంచి పెట్టించిన తండ్రి, పత్రికలు తీసుకున్నవారు ఇంకా తీసుకుంటున్న వారు తండ్రి ప్రభు వారందరినీ సన్నిధానికి వచ్చి మీ అభిషేకం పొందిన భాగ్యం పెంచిన దేవానికి స్తోత్రము దేవా. అలాగే తండ్రి స్వస్థత కార్యక్రమం జరిగించిన దేవానికి స్తోత్రము దేవా. అనేక మంది వచ్చి తండ్రి ప్రభు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొలేకుండా మీరు సహాయం దయచేసేవా. వాతావరణం నీకే సమర్పణ దేవా తండ్రి ప్రభు, మీరు అనుకూలంగా ఉంచుకుని దేవా నీకే స్తోత్రము దేవా. అలాగే తండ్రి ప్రభు ఈ రంగం పెట్టడానికి వచ్చిన తండ్రి ప్రభు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవా. వరంశంలో నెరవేర్చండి దేవా నీకే స్తోత్రము తండ్రి. వ్యాధి బాధలతో వస్తున్న దేవా తండ్రి, వారు వ్యాధి బాధ తీసేయండి తండ్రి. అప్పులు బాగుంటే అప్పులు బాధ తీసేయండి దేవా నీకే స్తోత్రము దేవా. అనేక సమస్యలతో వస్తున్నాయేమో తండ్రి ప్రభు, ఆ సమస్యలన్నీ తీసేసి దేవానికి స్తోత్రములు. అనేక మంది తెలిసి జీవనలాగా మీకే సహాయం చేసే దేవానికి స్తోత్రములు దేవా. ఇంకనూ దేవా తండ్రి ప్రభు, మేమందరము తండ్రి ప్రభు తైలాభిషేక పండుగలో పాల్గొనే కొరకు మా అందరికీ దయచేయండి దేవా. సమయం దయచేయండి దేవానికి స్తోత్రములు. మీరే వచ్చి తైలంతో అభిషేకించమని ఈ చిన్ని ప్రార్థన చేసుకోమని వేసే నమ్మకం బాగుందండి. ఆమేన్. ఇష్టము జనమును ఈ గాజనాకు జనమును తనకు ఇష్టముగాని జనము దరికి రానియడు, ఈ దరికి రానియడు. కనుక నాకేమి కొదువా నాదుడోడా. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. గనుక నాకేమి కొదువా నాదుడోడా. ఏడో ప్రార్థన స్తుతి ప్రార్థన. అందరూ చేద్దాం. దేవానికి వందనము తండ్రి. స్తోత్రములు ప్రభువా. పల్లకడి గ్రామంలో ఆగస్టు 17వ తారీఖు జరిగే తైలాభిషేక పండుగ ఘనముగా జరిగిస్తున్నకు ఆగస్టు స్తోత్రములు. 13వ తారీఖున నైనా నీ అభిషేకము తండ్రి బలముగా దిగి వస్తున్న స్తోత్రములు. బలముగా దించి వేస్తున్న అయా అనేక జనమును నేను నడిపిస్తున్నాను. నీకు ఇష్టము రాని జనమును దగ్గర రానివ్వకు తండ్రి. అయా అల్లరి ముఖాన్ని దగ్గర రానివ్వకు. అయ్యా నీకు ఇష్టము రాని జనాన్ని రానివ్వద్దు తండ్రి. అయినా నీకు రానివ్వద్దు ప్రభు. వస్తున్నాను. నీకెందరు జనులొచ్చి ఇష్టమో ఎందరు జనులు రావాలని నీ చిత్తములో ఉన్నదో ప్రభు, ఆ జనులను మాత్రము నీవు తోడుకొని వస్తున్న తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు. ఎందరు జనులకు ఆహారము సిద్ధపరచాలో ప్రభు, నీవు సిద్ధపరిచి సమృద్ధినిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. 5 రొట్టెలు 2
చిన్న చేపలను 5,000కు పంచినట్లుగా తండ్రి సమృద్ధినిచ్చి వేస్తున్న తండ్రి తైలము నీకు సమృద్ధిని వందనాలు, ఇస్తున్న దేవా. స్తోత్రాలు ప్రభా. వేలాది మంది నడిపిస్తున్నది అయా నాయన, అలాగే ప్రభా అయా ఆర్కెస్ట్రాను నీకు స్తోత్రము నాయన. నీ స్వాధీనంలో వాహనాలు ఉంచుకున్న సిద్ధపరచున్నది తండ్రి, నీకు స్తోత్రము వందనాలు. తండ్రి. అయా ప్రజలు వాతావరణంలో నీ స్తోత్రము స్వాధీనంలో తండ్రి. ఉంచుకుంటున్న తండ్రి. ఆయా గ్రామాల నుంచి బిడ్డలనైనా అనేక తరలి జనులు వచ్చినట్టు రావాలని నాయన కృప ఆశపడుతున్నారు. చూపిస్తున్నది అందరినీ స్తోత్రము నాయన తండ్రి. తోడుగా ఇప్పటికే సిద్ధపడుతున్న నిలబెట్టి బిడ్డకు తండ్రి, స్తోత్రాలు, అయా అనేక గ్రామాల్లో ప్రయాణం చేస్తున్న బిడ్డకు క్షేమంగా తీసుకుని ఇది స్తోత్రము స్తోత్రము తండ్రి. అలాగనే నైనా ఎనమల గ్రామంలో ప్రభు మందిరం ఏర్పాటు చేస్తున్న వందనాలు, స్తోత్రాలు. పునాదిని స్తోత్రము. కట్టినట్టుగా అయినా నీకు నాయనా, వందనములు, చూపించిన ఆయన సమస్తములు ఇచ్చేందుకు నీవే సమర్థుడు. సమస్త కాలము మీరే జరిగించి మహిమ ఘనత పొందుకోమని యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అన్ని ప్రార్థనలోనే ఫలించి ఉన్నావు. అన్ని ప్రార్థనలోని ధనాలోనే ఫలించి ఉన్నావు. అన్నిటిలో మహిమా అందుకున్నావు. అన్నిటిలో మహిమ అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదినాస్తుతులు. దేవా తండ్రి నీకు దినదినాస్తుతులు. మా విన్నపము విన్నా నాద సంస్తుతులు. మా విన్నపము విన్నా నాద సంస్తుతులు. మహోన్నతుడాదయగల తండ్రి, మా ప్రార్థన ఆలకించారైనా మా మనవలు విన్నావు తండ్రి. ప్రార్థన తండ్రి పరిస్థితులు మార్చివేస్తుందని సెలవిచ్చిన తండ్రి. మీ ఇష్టము రాని జనము రానివ్వనని సెలవిచ్చినట్లుగానైనా నీకు ఇష్టము రాని జనము రానివ్వక తండ్రి నీకు వందనములు. జనకుని ఇష్టము జనము వచ్చును తెలుసునా. జనకుని ఇష్టము దేవా నీ ఇష్టము తండ్రి. నీ ఇష్టం వచ్చిన ప్రజలను తండ్రి నువ్వు ప్రేరేపించిన బిడ్డను నడిపించుకుంటున్న స్తోత్రము తండ్రి. అలాగే ప్రభు జరుగుతున్న ప్రార్థనలు మీరు విన్నారు. అయ్యా జరగబోయే కార్యం అంతటా మీరు మహిమపడుకోండి. వాక్య ధ్యానమును వినండి. వేడిమిట్లు ధ్యానమును మీరు మెరుపులు దిగవచ్చు. వెంటనే నెరవేర్చమని వచ్చిన వారందరూ ఆశలు నెరవేర్చండి. యేసు వారి నామం అడుగుచ్చి వేడుకుంటున్నాం తండ్రి. కూర్చున్నాం. దేవుడికి మహిమ కలుగునగాక. ఈరోజు అభిషేకం వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు అభిషేకం రావాలి.